రాధాకాంత నమోస్తుతే జైతాం సురతోర్భంగుర్ మామందమతేర్గతి మత్సర్వస్వాపదాంబోజౌ రాధామదనమోహనో దివ్యద్వృందారణ్యకల్పద్రుమాదః శ్రీమద్రత్నాగారసింహాసనస్థో శ్రీమద్రాధాశ్రీలగోవిन्दదేవో ప్రశ్రాలిభిస్సేవ్యమానో స్మరామి శ్రీమాన్ రాసరసారంభే వంశీవటతటస్థితः తర్షమ్యేణో స్వనేర్గోపీర్ గోపీనాథः శ్రీయస్తునః తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. నిన్న మనం కర్మ, వికర్మ, అకర్మ వాటి గురించి చెప్పుకున్నాం. దాంతోపాటు కాల యొక్క ప్రభావాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ప్రకృతి ఏమిటో దాని గురించి చెప్పుకున్నాం. అంటే మొదటో రోజు నుంచి, అంటే కిందటి 5 రోజుల నుంచి ఇది 6వ రోజు, భగవద్గీత పరిచయంతో ప్రారంభించి ఆత్మతత్వం ఏమిటో, భగవంతుడు ఎవరు, బ్రహ్మతత్వం ఏమిటి, పరమాత్మ ఎవరు, తర్వాత ప్రకృతి ఏమిటి, కర్మ ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఈ కాల యొక్క ప్రభావం ఏమిటి, వాటి గురించి అన్నీ చెప్పుకున్నాం. ముఖ్యంగా నిన్న చెప్పుకున్న మాట ఏమిటంటే, మనం ఏది పనులు చేస్తున్నామో అదే చేయండి. ఎట్లా చేయాలి? కృష్ణుడి కోసం చేయటం. కృష్ణుడి యొక్క ప్రీతి కోసం చేస్తే ఆ కర్మలు అకర్మ అవుతుంది. ఆ కర్మబంధనానికి కారణం కాదు. మనం గనక మన ప్రీతి కోసం, మన సుఖం కోసం చేసిన కర్మలు బంధానికి కారణమవుతాయి. కర్మ బంధానికి కారణం కాదు. కర్మ ఎందుకు చేస్తున్నావో దాని మీద ఆధారపడి బంధనం ముక్తులం అవుతాము. కర్మ మనం మన ఇంద్రియ సుఖం కోసం చేసుకుంటే అది బంధనానికి కారణమవుతుంది. అదే కర్మ భగవంతుని సుఖాని కోసం చేస్తే, కృష్ణుడికి చేస్తే అది ముక్తికి కారణమవుతుందంట. ఒక మంచి ఉదాహరణ మన శాస్త్రాల్లో, భాగవతంలో కనిపిస్తుంది. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, ఆ పాలుని కాచి అది కోవాగా తయారు చేసి, ఆ కోవా గనక ఎవరో మిఠాయిలు చాలా ఇష్టపడితే 1 కిలో కోవా తిన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ పొట్టలో వెళ్ళి జామ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి అది కాన్స్టిపేషన్గా తయారవుతుంది. కాన్స్టిపేషన్ ఏమంటారు తెలుగులో? మలబద్ధకం. అట్లా అవుతుంది. ఇప్పుడు అదంతే పొట్ట నొప్పి తట్టుకోలేకపోతున్నాడు. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అన్నాడు, ఏమైందంటే నా కడుపులో నొప్పండి, నేను అది తిన్నాను, కోవా తిన్నాను. ఇప్పుడు డాక్టర్ అన్నాడు, ఇంకా పాలు ఇంకా మిగిలినాయా అన్నాడు. ఆ పాలు మాట తీసుకోవద్దు, ఆ పాల వల్లనే నాకు ఇట్లా అయిందన్నాడు. డాక్టర్ అంటాడు, నువ్వు పాలని కోవాలాగా తీసుకున్నావు కాబట్టి ఇట్లా అయింది. ఈ యొక్క కాన్స్టిపేషన్ మలమదనానికి ఇది ఒక నివారణంగా అదే పాలు పనిచేస్తాయంట. ఎట్లా? దాన్ని పెరుగుగా చేసి తీసుకుంటే ఆ మలమదన నివారణకి కారణం. పాలు మలమదనానికి కారణం కాదు, మలబద్ధనానికి కారణం కాదు, కాన్స్టిపేషన్ కారణం కాదు. ఆ పాలుని మీరు కోవాగా తిన్నప్పుడు సమస్య వచ్చింది. ఆ సమస్యకి సమాధానం ఏమిటి? అదే పాలు ఆ సమస్య సమాధానం. ఎట్లా? ఆ పాలుని పెరుగుగా తింటే ఆ సమస్యకి సమాధానం. అట్లాగే కర్మలు బంధనానికి కారణం కాదు. ఆ కర్మని మన సుఖం కోసం చేసినప్పుడు అది బంధనానికి కారణం. అదే కర్మల్ని మనం కృష్ణుడి యొక్క సుఖానికి చేస్తే, కృష్ణుడు కొరకు చేస్తే అది మనకి ముక్తికి కారణం అన్నారు. అంటే కొంతమంది అంటారు, ఈ కర్మ చేయటం వల్లనే మనం
కర్మబంధనం కలుగుతుంది. అందుకని కర్మాల్ని త్యాగం చేస్తే ముక్తులం అవుతా అంటారు. కర్మాలను త్యాగం చేస్తే ముక్తులం కావు. కర్మల్ని చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి? మయి సన్యాసి ఆధ్యాత్మ చేసత అన్నారు. అంటే కృష్ణుడు కొరకే చేయటం. ఇప్పుడు వంట వండటం అన్నది, అందరూ వంట వండుతారు. మన సుఖం కోసం మన వంట వండుకుంటే ఆ వంట వండే ఆ కార్యం మన బంధనానికి కారణం. అదే కృష్ణుడికి భోగంగా, కృష్ణుడికి ఆనందించేలాగా చక్కగా వంట వండి భగవంతుడికి భోగం పెట్టి అది ప్రసాదంగా పుచ్చుకుంటే ఆ వంట ఆ అన్నమే మనకి ముక్తికి కారణమవుతుంది. ఇది నిన్న కర్మయోగం గురించి చెప్పుకున్నాం. ఆ కర్మయోగం గురించి చెప్పుకుంటూ కొంతమంది అనుకుంటారు నా కర్తవ్యాలు చేయటం కర్మయోగం అంటారు. కాదు, ఆ కర్తవ్యాలు, ఆ డ్యూటీ అనే మాట ఉన్నదే భగవద్గీతలో భగవంతుడు ఎక్కడా చెప్పలా మీరు డ్యూటీ చేయండి అని చెప్పలా. మీరు నన్ను ప్రేమించండి అని చెప్పాడు. దానికోసం ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాం. మీరు ఒక హోటల్కి వెళ్తే అక్కడ కూడా ఆ వెయిటరు, ఆ సర్వ్ చేసేవాళ్ళు వడ్డిస్తాడు. మీరు ఇంటికి వెళితే మీ తల్లి కూడా మీకు వడ్డిస్తుంది. ఆ రెండిట్లో తేడా ఉంది. ఇద్దరు వడ్డిచ్చారు, ఇద్దరు వాళ్ళ డ్యూటీ చేశారు. అయినా ఆ తల్లి ప్రేమతో వడ్డిస్తుంది. ఈ ప్రేమ కర్మ కంటే, డ్యూటీ కంటే గొప్పది. కర్తవ్యం కంటే ప్రేమ గొప్పది. మనం అనుకుంటాం కానీ నేను నా కర్తవ్యం చేసేసాను ఆయన అంటారు. అట్లా ఈ ప్రేమ లేకుండా ఆ కర్తవ్యం ఎందుకు పనికిరానది. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఎక్కడా కర్తవ్యం చేయని చెప్పలా. నీ కర్తవ్యాలు నువ్వు చేయని చెప్పలా. నువ్వు నా కోసం ప్రేమతో చేయని చెప్పాడు. అందుకని భగవద్గీతలో ముఖ్యంగా ఏం చెప్పబడిందంటే నీవు ఈ కర్మలు చెయ్యి. ఎవరికి చెయ్యి? భగవంతుడిని కేంద్రంలో పెట్టుకొని అతని సుఖాని కోసం చెయ్యి, కృష్ణుడికి సుఖాని కోసం చెయ్యి అని చెప్పబడింది. నిన్న ఆ కాల అనే దాని గురించి చెప్పుకుంటూ నిన్న చెప్పుకున్నాం. అంతకాలేచ మామేవ స్వరం ముక్త్వా కళేవరం యహ ప్రయాతి మద్భావం నాతి అస్తిత్వ సంశయ అన్నాడు. ఎవరైతే అంతకాలంలో నన్ను తలుచుకుంటారో, నన్ను స్మరిస్తారో వాళ్ళు నా దగ్గరికి వస్తాడన్నారు కృష్ణుడు. ఇప్పుడు అంతకాలంలో మనం కృష్ణుడిని స్మరించాలి అంటే మనం ఇప్పటి నుంచే, అంటే మొదటి నుంచే జీవితం అంతా దానికి ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయకుండా అంతకాలంలో భగవంతుడిని స్మరించలేము. అందుకని భగవంతుడు ఏమన్నాడంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ అన్నారు. ఎవరో అనుకుంటారు అంతకాలంలో మనం చావు వచ్చినప్పుడు అప్పుడు తలుచుకుందాలనే భగవంతుడు. అది కుదరదు, చాలా కష్టం. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. అందుకని ప్రాక్టీస్ ఎట్లా చేస్తాం? నామస్మరణతో చేస్తాం. దాని గురించి నిన్న ఆఖరి మాట చెప్పుకున్నాం. ఇవాళ భగవద్గీత మన వ్యవహారికమైన జీవితంలో ప్రాక్టికల్గా ఎట్లా మనం జీవించాలి భగవద్గీత ఆదేశం, భగవద్గీత ఆధారంతో దాని గురించి చెప్పుకుందాం. కొంతమంది అంటారు భగవద్గీత వ్యవహారికం కాదు, ప్రాక్టికల్ కాదు అంటారు. ఇంకొకళ్ళు అంటారు ఈ భగవద్గీత ఉన్నదే అది రిటైర్మెంట్ తర్వాత, ఇప్పుడు కాదు. ఇదొక మాట. రిటైర్మెంట్ తర్వాత అన్ని బాధ్యతలు పూరి అయిపోయిన తర్వాత, అంతా సిద్ధమైన తర్వాత, బాధ్యతలను తీరిన తర్వాత అప్పుడు ఆ భగవద్గీతని మనం చదువుకుందాంలే అనుకుంటారు. కొంతమంది అంటారు ఈ భగవద్గీత మనకు కాదండి, ఏదో సాధువులు సన్యాసులు ఉంటారు, బ్రహ్మచారులు ఉంటారు, ఏం పని పాట లేని వాళ్ళు ఈ భగవద్గీత మనకు కాదు, ఈ గృహస్థులకు కాదనుకుంటారు. ఈ మూడు మాటలు అవి తప్పు. ఒకటి, ఫస్ట్ ఏమంటారు భగవద్గీత వ్యవహారికం కాదు అనుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే భగవద్గీత తప్పితే ఏ పుస్తకము వ్యవహారికం కాదు. ఈ ప్రపంచంలో ఏ పుస్తకము లేదు వ్యవహారికమైన పుస్తకం. మీరు మీ పిల్లల్ని సైన్స్ చదువుకోవడానికి పంపిస్తారు, ఆ సైన్స్లో చెప్పుంటుంది. ఏం చెప్పారు? ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసి అది వాటర్ అంటే H2Oగా తయారవుతుందంట, నీళ్ళగా తయారవుతుందంట, జలంగా తయారవుతుందంట ఆక్సిజన్ హైడ్రోజన్. ఇది ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిసి జలం అవుతుంది అని తెలియక మునుపు కూడా ఆ జలం, ఆ నీళ్లు తాగేవాళ్లే, నీళ్లు ఉండేదే. మీకు అది తెలిసినా తెలియకపోయినా నీళ్లు తాగుతున్నారు. ఆ జ్ఞానం ఎటువంటి వ్యవహారికం లేదు, దాని ఎటువంటి వ్యవహారిక ఉపయోగం లేదు దానికి. మీరు ఏదేదో చదువుకున్నా మన చిన్నప్పుడు,
దానికి ఏమన్నా వ్యవహారికంగా ఉందా? వ్యవహారికంగా ఏం లేదు దానికి. దేర్ ఇస్ నో ప్రాక్టికాలిటీ. ఎందుకంటే ఆ విషయాలని జీవితానికి సంబంధించినవి కాదు. ఇప్పుడు మనం ఏదో కెమికల్ రియాక్షన్ చదువుకున్నాం, ఏదో హుమాయూన్ ఏం చేశాడు, అక్బర్ ఏం చేశాడు దాని గురించి చదువుకున్నాం, ఔరంగజేబు ఏం చేశాడు చదువుకున్నాం. అని దానికి మన జీవితానికి సంబంధం ఏమిటండి? ఎటువంటి సంబంధం లేదు. అది తెలియనివాడు కూడా జీవిస్తున్నాడు, తెలిసినవాడు కూడా జీవిస్తున్నాడు. ఈ జీవితానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ భగవద్గీత. ఇప్పుడు మన స్కూల్లో కాలేజీల్లో జీవితం గురించి ఎవరు చెప్పట్లా. మ్యాథమెటిక్స్ గురించి ఏనేదో అనే సబ్జెక్ట్ గురించి చెబుతారు, కానీ ఈ మన జీవితాన్ని గురించి చెప్పే సబ్జెక్ట్ భగవద్గీత. భగవద్గీత ఏ సబ్జెక్ట్ అంటే జీవితం గురించి చెబుతుంది. మనం జీవిస్తున్నాం కాబట్టి భగవద్గీత చదవకుండా మనం జీవించలేము, చక్కగా జీవించలేము. అందుకని భగవద్గీతే వ్యవహారికమైనది, ప్రాక్టికల్ అయినది. ఇది భగవద్గీత నుంచి ఒక ఉదాహరణ ఇద్దాం. అర్జునుడు ఆ సైన్య నిరీక్షణ చేసి అక్కడ ఉండే ఆ బంధు బాంధవుల్ని చూసి అతని చేతులు కాళ్ళు ఏమైపోయాయి, అన్నీ జనంటారు వాడు కంభం వణికిపోయాయి, కళ్ళలోని నీళ్ళు వచ్చేసినాయి, ఏడవటం మొదలెట్టాడు. నేను నాయవత్స్యాయితీ గోవిందా అన్నాడు అర్జునుడు. అంటే అతన్నాడు నా చేతుల నుంచి గాంధీవం కూడా జారిపోతుందన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా వస్తాం. మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి. అర్జునుడు అంత గొప్పవాడికి వస్తే ఇటువంటి పరిస్థితి మన జీవితంలో రావా? మనం ఒక స్టూడెంట్ అన్నాడు అనుకోండి, అతని జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు, పరీక్షల్లో ఆ క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా ఉంటే అప్పుడు అర్జునుడికి గాంధీజం చేతుల నుంచి జారిపోయినట్టు ఈ పిల్లవాడికి చేతుల నుంచి పెన్ను జారిపోతుంది. అదే ఒక పారివారిక సమస్య వచ్చిందనుకోండి, ఏదో చాలా ఇబ్బందులు వచ్చినాయి, ఆ ఇంట్లో ఉండి ఆ గృహిణి ఆవిడ చేతిలో నుంచి పటకారు జారిపోతుంది. అంటే ఈ పరిస్థితి ఉన్నదే, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే కఠినమైన పరిస్థితులు అందరికీ వస్తాయి. మీరు ఎంత గొప్పవాళ్ళైనా కావండి, కోటీశ్వరులైనా కావండి, ఎంత బుద్ధిమంతులైనా కావండి, ఎంత పెద్ద పండితులైనా కావండి, మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? భగవద్గీత చదవాలి. ఎట్లాగోతే అర్జునుడు ఏడవడం మొదలెట్టాడు, నయోత్స్య అన్నాడు, నేను యుద్ధం చేయను అన్నాడు. కృష్ణుడు భగవద్గీత వినిపించగానే అర్జునుడు భగవద్గీత విని లేచి ఉంచుకొని ఏమన్నాడు? కరిష్యే వచనం తవా అన్నాడు. మీరేం చెప్పారో చేస్తా అన్నాడు. చేసి ఆ యుద్ధాన్ని జయించి ధీరుడయ్యాడు అర్జునుడు. అంటే మనం కూడా మన జీవితాన్ని యుద్ధంలో జయించాలి అంటే భగవద్గీతను చదవాలి. భగవద్గీత చదవకుండా మనం జీవితాన్ని యుద్ధంలో జయించలేము. అందుకని భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం ఎంత వ్యవహారికమో ఇప్పుడు కూడా అంతే వ్యవహారికం. 5000 సంవత్సరాలే కాదు, ఇంకా 10,000 సంవత్సరాల తర్వాత కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే భగవద్గీతలోనే ఉంది. ఈ స్కూలు కాలేజీలో ఇచ్చే జ్ఞానం ఎటువంటి ప్రాక్టికాలిటీ లేదు, దానిలో ఎటువంటి వ్యవహారికత లేదు. ఎందుకంటే మన తాత ముత్తాతలు వాళ్ళందరూ ఈ స్కూలు కాలేజీలు వెళ్లకుండానే చక్కగా జీవితం గడిపేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ కాలేజీకి వెళ్ళి వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు. కానీ మీరు ఒక్కడి పేరు చెప్పండి, స్కూల్ కాలేజీకి వెళ్ళి మంచి మాటలు నేర్చుకున్నవాడు ఒక పేరు చెప్పండి. మీరు ఆ స్కూల్కి కాలేజీకి పంపించగానే ఫస్ట్ డే ఏం నేర్చుకుంటాడు? చెడు మాటలు, బూతులు నేర్చుకుని వస్తాడు. ఇది మీ అబ్బాయికి ఏదో అడ్మిషన్ దొరికిందనుకోండి, ఏదో నార్త్ ఇండియాలో ఢిల్లీలో దొరికిందనుకోండి, మీరు ఆ కాలేజీకి పంపించారు. మొట్టమొదట హిందీ ఏం నేర్చుకుంటాడు? హిందీ భాషలో బూతులు నేర్చుకుంటాడు. మీరు ఏదో ఆశ పెట్టుకుని పంపిస్తాడు, అక్కడికి వెళ్ళి మా వాడు అది చేస్తాడు ఇది చేస్తాడు. అంటే వాస్తవంగా చెప్పాలి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, మనకి జీవితానికి తెలియవలసిన జ్ఞానం ఏంటంటే భగవద్గీత. భగవద్గీత కనుక తెలియకపోతే వాడు జీవించలేడు. జీవించిన అతని జీవితం ఎట్లా ఉంటుందంటే మండనం లోకరంజనం, అప్రాణస్యేదేశ మండనం లోకరంజనం. అంటే ఒక శవం కదులుతున్నట్లు అటువంటి జీవితం, అంటే మృత్యు అయినట్టే. దాని హిందీలో చల్తా ఫిర్తా ముర్దా అంటారు, అంటే నడుస్తున్నే శవం అంట, అటువంటి స్థితి. భగవద్గీత అనేది వ్యవహారికం.
అది మొట్టమొదటి మాట. ఇంకోటి కొంతమంది అంటారంటే రిటైర్ అయిపోయిన తర్వాత చూద్దాంలేండి, ఇప్పుడే ఎందుకు, ఇంకా ఉంది రిటైర్మెంట్ టైం ఉందిగా, 58 62 ఏళ్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత అప్పుడు ఇప్పటి వరకు అవేమక్కర్లా. అది కాదు. మనం అనుకుంటాం ఈ బాధ్యతలు లేని వాడికి భగవద్గీత అనుకుంటాం. అది తప్పు. బాధ్యతలు ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఎవరు? అర్జునుడికి. అర్జునుడు ఎవడు? రాజు. రాజు కంటే గొప్ప బాధ్యతలు మీకున్నాయా? లేదు. అందుకని భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడంటే ఇమం రాజర్షయో విదుహు అన్నాడు. అంటే ఈ జ్ఞానాన్ని రాజులు తెలుసుకునేవాళ్ళంట. రాజులు ఎవరు రిటైర్మెంట్ లేదు కదా, వాళ్ళ పెద్ద బాధ్యతలు ఉన్నాయి. మనం ఈ మాట అనుకోవటం తప్పు. బాధ్యతలు తీరిన తర్వాత నేను గీత భగవద్గీతను చదువుతాను. బాధ్యతలు తీరిన తర్వాత రిటైర్మెంట్ అంటే ఏమిటి? మీరు ఇది తప్పు అనుకోకండి, ఇది సత్యం. రిటైర్మెంట్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. రిటైర్మెంట్ అంటే ఏమిటి? నువ్వు ఎందుకు పనికిరాని వాడు అని చెప్పా. రిటైర్మెంట్ అంతే. నువ్వు దేనికి పనికిరాని వాడువా, నువ్వు ఇంకా మానే, రేపటి నుంచి రావద్దు అని చెప్తున్నాడు. అది దాన్ని ఆ రోజు పార్టీ ఇచ్చి పంపిస్తారు. నిజంగా చెప్పాలంటే అది ఎందుకు పనికిరవాని ఆడినప్పుడు అప్పుడు భగవద్గీత చదువుతారా? ఇది చదివేది చిన్నప్పటి నుంచే చదవాలి. 5 ఏళ్ల వయసు నుంచే చదవాలి. ప్రహ్లాదుడు చెబుతాడు, కౌమారేత్ ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ అన్నాడు. 5 ఏళ్ల పిల్లవాడి నుంచి ఈ భగవద్గీత చదవాలి. భగవద్గీత తన జీవితంలో అమలుపరుచుకోవాలి. ఇంకోటి మూడో మాట ఏమిటి? కొంతమంది అంటారు ఇది సాధు సన్యాసులకి ఇది భగవద్గీత, ఇది మనకి కాదు, మనం గృహస్థులం అంటారు. అర్జునుడు ఎవరు? గృహస్థులే కదా. భగవద్గీత యొక్క మొట్టమొదటి స్టూడెంట్ గృహస్థులు అవుతే ఈ భగవద్గీత కూడా గృహస్థులకే. మనం ఏదనుకో ఈ సన్యాసులకి అటువంటి వాళ్ళకి కాదు. ఇది భగవద్గీత చెప్పింది కృష్ణుడు అర్జునుడికి. అది ఎక్కడ చెప్పాడు? యుద్ధక్షేత్రంలో చెప్పాడు. ఈ గృహస్థాశ్రమం 4, 5, 6 ఉన్న ఇంట్లో అది ఒక కురుక్షేత్రం లాంటిది. రోజు ఏదేదో జరుగుతూ ఉంటాయి, మనం ఊహించలేని జరుగుతూ ఉంటాయి. రేపేం జరుగుతుందో ఎవరు ఏమంటారో మనకు తెలియదు. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ సమయంలో మనం సుఖశాంతుల్లో జీవించాలి అంటే ఈ భగవద్గీతను చదవాలి. అర్జునుడికి 4 భార్యలు, ఒక రాజు, అటువంటి బాధ్యతలు గలవాడు. అతనికి భగవద్గీత చెప్పారు భగవంతుడు. దాని ద్వారా ప్రపంచం అందరికీ ఏం చెప్తున్నాడంటే ఈ భగవద్గీత ఏ సాధువులకో సన్యాసులకో కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళకి చదవవలసింది అని ఈ మాట. అందుకని భగవద్గీత ప్రాక్టికల్. ఇప్పుడు మీరు అనుకుంటారు 5 రోజుల నుంచి ఏదేదో చెబుతున్నారండి, కొన్ని అర్థమైనాము, అర్థం కాలేదు, అర్థమైనా మర్చిపోయాము, ఇప్పుడు లాస్ట్ ఈ ఆఖరి రోజు కదా, ఏం చెయ్యాలో చెప్పండి. ఇది ఏం చేయాలో చెప్పండి. మిగతావన్నీ గుర్తుండకపోయినా అది మనకు తెలియదు, కానీ మన అంత బుద్ధి లేదు. కానీ ఇప్పుడు ఏది చేయాలి, ఏది చేయకూడదు, అండ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని చెప్పండి. అంటే మీరు ఏ వ్యవస్థకి వెళ్ళినా కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని నియమాలని పాటించాలి. కొన్ని యమాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. నియమాలు ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తారు, అక్కడ కూడా యమ నియమాలు ఉంటాయి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని. ఈ భగవద్గీత చదివిన తర్వాత భగవద్గీత సారాంశం ఏమిటంటే మనకి 5 మాటలు ఉన్నాయి, చేయవలసిన మాటలు. అది దాన్ని యమ అంటారు. 4 మాటలు ఉన్నాయి, అది చెయ్యరాని మాటలు, అంటే దాని నియమ అన్నారు. రూల్స్ అంటే చేయవలసింది, రెగ్యులేషన్స్ అంటే చేయరానివి. ఇప్పుడు మీరు ఏదో ఇక్కడికి వెళ్ళారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన టెస్ట్ చేయించాడు, బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఆయన తెలిసిందంట ఈ షుగరు 300 అయిపోయిందంట, 300 షుగర్. ఆ షుగర్ 300 అవ్వగానే ఆ డాక్టర్ అన్నాడంట మీరు ఇన్సులిన్ తీసుకోవాలి, పొద్దున సాయంత్రం ఇంజక్షన్గా తీసుకోవాలి, తీసుకోండి, 1 వారం తర్వాత రండి అన్నాడంట. ఏం చేశాడు ఈయన? పొద్దున సాయంత్రం చక్కగా ఇన్సులిన్ తీసుకొని ఇంకో వారం తర్వాత వస్తే మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేపించాడు డాక్టర్. చేపిస్తే అవి ఏమైందంటే ఆ షుగర్ 400 అయిందంట. ఆయన గాబరా పడిపోయాడు డాక్టర్.
ఏమిటి నాయన 400 అయిపోయింది, నువ్వు నేను ఇచ్చిన అన్ని మెడిసిన్ మందులు తీసుకున్నావంట. చక్కగా తీసుకున్నా అండి, పొద్దున సాయంత్రం తీసుకున్నాను. డాక్టర్ ఆశ్చర్యపోయిపోయాడు. పొద్దున సాయంత్రం ఎంత ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఈ షుగర్ పెరగటం ఏమిటి, తగ్గిపోవాలి, కంట్రోల్లో ఉండాలి ఏమిటా అని ఆలోచిస్తుంటే ఆ డాక్టర్ తర్వాత తెలిసిందంట రోజు కిలో జిలేబీలు తినేవాడంట. ఇన్సులిన్ తీసుకుంటూ పొద్దున సాయంత్రం 1 కిలో జిలేబీలు తింటే ఏమవుతుంది, షుగర్ తగ్గుతుందా? అది జాగ్రత్తగా. అట్లాగే మనం ఎంత ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేసినా, జపం చేసినా, భగవద్గీత చదివినా, దీంతో పాటు కొన్ని చేయవలసిన కార్యాలుంటాయి, చేయరాని కార్యాలుంటాయి. ఎట్లాగోతే మన డాక్టర్ చెబుతాడు, ఈ మందు తీసుకోండి, ఇవి తినొద్దు అంటాడు. ఇది తీసుకో, ఇది తిను, ఇది తినొద్దు అంటాడు. ఇది తీసుకో, ఇది తీసుకోవద్దు అంటాడు. అట్లాగే 5 మాటలున్నాయి మనకు చేయవలసిన కార్యాలు, 4 ఉన్నాయి చేయరాని కార్యాలున్నాయి. ఇప్పుడు ఈ 5 మాటలు ఏమిటి చేయవలసిన కార్యాలు అంటే 5. 1 మొదటోది ఏం చేయాలి, సాధు సంఘ్ అన్నారు. రెండోది ఏం చేయవలసిన కార్యం, భాగవత్ పాఠ అన్నారు. భగవద్గీత భాగవతాన్ని గ్రంథాలని చదవటం. మూడోది ఏమిటి, నామస్మరణ, నామ జప చేయాలి. 4వది ఏమిటి, శ్రీ విగ్రహ శ్రద్ధయా సేవన్ అంటే విగ్రహాల యొక్క ఆరాధన చేయటం. 5వది ఏమిటి, ధామ్ వాస్ అంటే ఒక ధామంలో, ఒక తీర్థస్థానంలో, ఏదో క్షేత్రాలలో వాస్ అంటే నివసించటం. ఈ 5 కార్యాల్ని మనం చెయ్యాలి. ఈ 5 కార్యాలు చెయ్యాలి అని ఎవరు చెప్పారు మనకి? కృష్ణుడు చెప్పాడు. మన్మనాభో మద్భక్తో మద్యాజీ అనే శ్లోకాల్లో ఈ 5 మాటలు చెప్పాడు. అయినా ముఖ్యంగా ఈ 5 మాటలు చెయ్యాలి అని చెప్పటానికి అదే కృష్ణుడు వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? చైతన్య మహాప్రభు రూపంలో వచ్చాడు. ఆ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఆ కృష్ణుడు చెప్పాడు. ఆది కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపం వచ్చి సనాతన గోస్వామికి చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ 5 మాటలు చేస్తే ఇది భక్తి అన్నారు, ఇది భగవద్గీత యొక్క సారం అన్నారు. ఇప్పుడు చైతన్య మహాప్రభు గురించి ఎందుకు చెప్పుకున్నాం? కృష్ణుడి గురించి చెప్పుకోవాలి కానీ చైతన్య మహాప్రభుని ఎందుకు చెప్పుకున్నాం అంటే దానికి ఒక కారణం ఉంది. ఏమైందంటే కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ఈ భగవద్గీతని అర్జునుడికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన తన స్వధామానికి వెళ్ళాడు. వెళ్ళి తర్వాత పైనుంచి చూశాడు. ఏం చూశాడు? నేను భగవద్గీత చెప్పాను కానీ ఎవరు చదవట్లా. కొంతమంది చదివారే కానీ చదివినా అర్థం కావట్లా. కొంతమంది చదివి అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న ఏం సమస్య? తప్పు అర్థం చేసుకున్నారు. ఎంతో కొంతమంది మాత్రమే ఏం చేశారు? ఆ భగవద్గీతని చదివి సరిగ్గా అర్థం చేసుకున్నారు. అయినా వాళ్ళ జీవితంలో అర్థం చేసుకున్న దాన్ని వాళ్ళు అమలుపరచట్లా. అది పరిస్థితి అయింది. ఆ భగవంతుడు అన్నాడంటారే, నేను 5 సంవత్సరాల క్రితం వెళ్ళి ఇక్కడ అర్జునుడికి భగవద్గీత చెప్పాను, దీనివల్ల అందరికీ జ్ఞానం కలుగుతుంది, చక్కగా ఉద్ధరిస్తారు అనుకుంటే ఏమైంది? ఎవరు చదవట్లా. చదివినా అర్థం కావట్లా. చదివి అర్థం చేసుకున్నా తప్పు అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది సరిగ్గా అర్థం చేసుకున్నా ఏమైంది? వాళ్ళు జీవితంలో అమలుపరచట్లా. అందుకని భగవంతుడు అన్నాడంట, నేను కేవలం వెళ్ళి ప్రవచనం ఇచ్చాను భక్తి ఎట్లా చెయ్యాలి అని. ఇప్పుడు ప్రవచనం ఇస్తే ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ నేను స్వయంగా ఆ భక్తిని ఆచరించి నేర్పిస్తా. ఇప్పుడు ఏదో ఒక వంట పని ఉందని, ఏదో ఒక మిఠాయి, ఒక మన కేసరి బాత్ ఎట్లా చెయ్యాలి అని మీరు 1 గంట ప్రవచనం ఇచ్చారనుకోండి. ఆ ప్రవచనం ఇచ్చిన తర్వాత వెళ్ళి మీరందరూ కేసరి బాత్ చేయండి అంటే అది ఏది చేసి వస్తాడు? అది తెలియదు. అదే కనుక చేయి పట్టుకొని వంటగదికి తీసుకెళ్ళి ఇట్లా ఇట్లా చేయాలి అని చేసి చూపిస్తే, చేయిపిచ్చిస్తే ఏమవుతుంది? చక్కగా అర్థమవుతుంది. అట్లాగే భక్తి ఎట్లా చెయ్యాలి అని 1 గంట సేపు ప్రవచనం చేస్తే విన్నవాళ్ళు వింటారు, అర్థమైన వాళ్ళు అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు అట్లాగే ఉంటారు. విన్న తర్వాత ఒక చెవి నుంచి వింటారు, ఇంకో చెవి నుంచి తీసేస్తారు. అందుకని ఎట్లా చేయాలి? భక్తి ఎట్లా నేర్పించాలి? చేసి నేర్పించాలి. అందుకని కృష్ణుడు అనుకున్నాడు, నేను భక్తి ఎట్లా చేయాలో చెప్పా, ఇప్పుడు నేను స్వయంగా వెళ్ళి భక్తి ఎట్లా చేయాలో నేను చూపిస్తా.
చూపించిందన వలన ఏమవుతుంది, అందరికీ కూడా ఒక ప్రేరణ కలుగుతుంది. అందుకని ఆ కృష్ణుడే ఆ రాధ యొక్క భావనాన్ని స్వీకరిస్తూ అతను కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో ప్రకటించి మనకి భక్తి ఎట్లా చెయ్యాలో ఆయన చూపించాడు, స్వయంగా ఆచరించి చూపించాడు. దాన్ని చైతన్య మహాప్రభు వారు చెప్పిన ఈ శిక్ష వలన ఈ 5 మాటల గురించి చెప్పుకుందాం. ఈ 5 విషయాలు. మొట్టమొదటిది ఏమిటి, సాధు సంఘం ఎట్లా చెయ్యాలి, దీన్ని ఎట్లా చెయ్యాలి, దాని గురించి మనం వ్యవహారికంగా అంటే ఈ సమయంలో అంటే ఈ యొక్క కలియుగంలో ఎంత దుర్గతి సమాజం దుర్గతిలో ఉందంటే ఆ దుర్గతి ఉన్న సమాజంలో కూడా మనం ఎట్లా చెయ్యాలి సాధు సంఘాన్ని, దాని గురించి చెప్పుకుందాం. చైతన్య మహాప్రభు వారు ఈ సాధు సంఘం యొక్క మహిమను గురించి చెబుతూ అన్నారు, ఏమన్నారు, సాధుసంగ 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 లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధిహాయ్, సాధుసంగ 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 సర్వశాస్త్రికాయ్, లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధిహాయ్ అన్నారు. అంటే అన్ని శాస్త్రాలు చెబుతున్నాయంట. ఏం చెబుతున్నాయి, సాధువులకు సాంగత్యాన్ని చేయండి, సాధువు సాంగత్యాన్ని చేయండి, సాధువులకు సాంగత్యాన్ని చేయండి. లవమాత్ర సాధుసంగ, ఒక లవ అంటే ఒక క్షణం కంటే తక్కువ ఆ లవ అంటారు. లవమాత్ర సాధు సంఘ, ఇంత మాత్రం కొద్ది మాత్రం ఈ సాధువు సంఘ చేస్తే సర్వసిద్ధి హోయ్ అంట. అంటే మన జీవితం యొక్క సిద్ధిని ప్రాప్తించగలం. జీవసిద్ధి అంటే కృష్ణుడి యొక్క ప్రేమని ప్రాప్తించగలం అన్నారు. అనొచ్చు, ఇంత కొంచెం సాధు సంఘతో ఎట్లా అవుతుందంటే దానికి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడింది. ఒక కథ, ఒకసారి నారదుడు అట్లా సంచరిస్తూ వెళ్తున్నప్పుడు ఒక అడవి వెళ్తున్నాడు. ఆయన చూశాడు ఎన్నో ప్రాణులు గిలగిలా తనుకుపోతున్నాయంట ప్రాణాల కోసం. ఏమిటంటే కొన్ని జింకలు, కొన్ని అడవిలో ఉండే జంతువులు ఆ శరీరంలో బాణం తగిలింది, రక్తం కారిపోతుంది, మొత్తం చావల అక్కడ ఆ ప్రాణాల కోసం గిలగిల తనులు ఆడుతున్నాయంట. నారద అనుకున్నాడు, ఏమిటిది ఇన్ని ప్రాణులు అట్లా ఉన్నాయని. ఏదో దోవ నుంచి ఇంకా లోపలికి వెళ్తే కొన్ని జంతువులు అక్కడి నుంచి పారిపోయినాయి. ఉన్నట్టుండి ఒక షికారి వేటగాడు వచ్చాడు, మృగారి అనే వేటగాడు వచ్చాడు. అరవటం మొదలెట్టాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఉన్నటువంటి నారదుడిని చూసి ఆ నారదుడి యొక్క ఆ తేజస్సు, ఆ ప్రభ అది చూసి దండం పెట్టాడంట. ఇప్పుడు నారదుడు అంట, ఏమిటిది, నువ్వు చంపాలంటే మొత్తం చంపేసే, కంప్లీట్గా చంపేయి, దీన్ని సగం చంపి ఆ జంతువులు ఇట్లా గిలగిలా తన్నుకుంటున్నాయి, ఎందుకు అట్లా చేస్తున్నది పాపం అన్నాడంట. మృగారి అన్నాడంట, నాకు తెలీదు ఈ పాపమో పుణ్యమో, ఈ జంతువులు గిలగిలా తనుకుపోతుంటే ఆ స్థితిని చూసి నాకు ఒక ఆనందం కలుగుతుంది, ఇది మా నాన్నగారు నేర్పించారు, అక్కడి నుంచి చేస్తున్నాను. ఇప్పుడు అన్నా అంట, ఎందుకు ఇది ఇట్లా చేస్తే నీకు పాపం కలుగుతుంది, ఇది చంపకూడదు అంటే అతనన్నా అంట, ఇది నా వృత్తి, ఇది గనక వదిలేస్తే మానేస్తే నేను ఎట్లా జీవించగలను అన్నాడు. నారదుడు అన్నాడు, నువ్వు దాని గురించి బెంగపెట్టుకోక్కర్లా, నువ్వు కృష్ణుడి భజన చెయ్యి, నీకు కావాల్సిందంతా నేను సప్లై చేస్తా అన్నాడు. ఏదో పెద్ద మహనీయుడు మహాత్ముడు ఈయన చెప్పాడు, నారదు చెప్పాడని ఆ మాట విని మృగారి అనే ఆ వేటగాడు అంత వేట ఆడటం మానేసి ఆ అడవిలోనే ఒక గుడిసి కట్టుకొని భజన చేయటం మొదలెట్టాడు. కృష్ణుడు విగ్రహం పెట్టుకొని పూజ చేయటం మొదలెట్టాడు. తన భార్య బిడ్డలతో చక్కగా హాయి భజన చేస్తున్నాడంట. ఇప్పుడు ఏమైందంటే ఆ పల్లెటూరులో అందరూ తెలిసిందంట, ఈ మృగారి అనే ఇక క్రూర వేటగాడు ఆ వేటాడటం జంతువుల్ని చంపడం మానేసి ఏదో సాధువు అయిపోయాడంట, భజన చేస్తున్నాడంట, వెళ్ళి చూద్దాం అన్నాడు. సాధువులను చూడటానికి వెళ్ళినప్పుడు ఏదో గిఫ్ట్గా తీసుకెళ్తారు కదా, కొంతమంది బియ్యం తీసుకెళ్లారు, కొంతమంది కొన్ని ఒడ్లు తీసుకెళ్లారు, కొంతమంది గప్పు అది కూరలు తీసుకెళ్లారు. ఈ మృగారి అనుకున్నాడంట, ఇంతమంది వస్తున్నారు చూడటానికి, భగవంతుని దర్శనం చేసుకోవటానికి, అందరూ ఇంత సామాన్ తీసుకొస్తున్నారే, ఇంత సరుకులు తీసుకొస్తున్నారు, మేము ఉండేవాళ్ళం నలుగురికి ఎంతో చాలా ఎక్కువ ఉన్నాయి. ఏం చేశాడు, వచ్చిన సామానంతా వంట వండి భగవంతుడికి భోగం పెట్టి వచ్చిన వాళ్ళందరూ ప్రసాదంగా పంచిపెట్టాడు.
వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెడితే ఇంకా ఏమైందంటే ఇంకా పల్లెటూరు తెలిసిందంట, ఈ వేటగాడు అంతా వదిలేసి ఏం చేస్తున్నాడు, భజన చేస్తున్నాడు, అడవిలో గుడిసెలో భజన చేస్తున్నాడు, వెళ్ళిన వారందరికీ మంచి ప్రసాదం కూడా దొరుకుతుందంట, మనం కూడా వెళ్దామని అందరూ ఇంకా ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఎక్కువ సరుకులు తీసుకొచ్చారు, సామాన్లు తీసుకొచ్చారు. అట్లా ఈ వృగారి అడవి మధ్యలో ఒక ఇస్కాన్ సెంటర్ మొదలెట్టాడు. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత నారదుడు అతని మిత్రుడు పర్వతమునితో ఆ దోవ నుండి వెళ్తున్నప్పుడు పర్వత ఋషితో అన్నాడంట, ఇక్కడ నాకు శిష్యుడు ఉన్నాడు, ఆయన కలుసుకుని వెళ్దామని. నారదుడు ఆ గుడిసె వైపు వస్తున్నప్పుడు దూరం నుంచి వృగారి అనే వేటగాడు చూశాడు, గురువుగారు వస్తున్నాడు, నారదుడు వస్తున్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నారదుడు దండం పెట్టడానికి వెళ్ళాడు. దండం పెడుతుంటే ఆ సమయంలో ఏదో విచిత్రమైన పని చేస్తున్నాడు. నారదుడు అంటే, ఏం చేస్తున్నావంటే, నేను మీకు దండం పెట్టాలని వంగినప్పుడు నేను అక్కడ కొన్ని చీమలు చూశాను, ఆ చీమల్ని చంపకుండా మిమ్మల్ని దండం పెట్టాలని ఆ చీమల్ని కొంచెం అటు ఇటు తప్పించుకొని చేస్తున్నాను. నారదుడు ఇది చూసి ఏమనుకున్నాడు, ఫస్ట్ టైం నారదుడు కలిసినప్పుడు ఇతను ఆ జంతువుల్ని చంపే సమయంలో అది రక్తం గారి గిలగిలా తన్నుకున్నప్పుడు అది చూసి ఆనందించేవాడు. ఇప్పుడు చీమలను కూడా చంపడానికి అతను జాగ్రత్తగా ఉన్నాడు, అంటే చంపరాదు అని ఆలోచిస్తున్నాడు. అంటే ఇది సాధు సంఘ యొక్క మహిమ. సాధువుల సాంగత్యంతో ఎట్లా హృదయం మన చేంజ్ అవుతుందో, మారిపోతుందో ఈ యొక్క స్టోరీతో మనకు తెలుస్తుంది, ఈ యొక్క కథతో తెలుస్తుంది. మీరు అనొచ్చు, ఈ సాధు సాంగత్యం వల్ల మన హృదయం పరివర్తన అవుతుంది, మారిపోతుందని తెలిసింది. ఈ కథ పురాణాల్లో ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా అవుతుందండి ఈ ప్రపంచంలో, ఈ సమయంలో అట్లా అవుతుందా? అయింది. మీరు శ్రీల ప్రభుపాద వారి గురించి తెలుసు కదా, వారు అమెరికా వెళ్ళినప్పుడు ఎటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నారు? హిప్పీల మధ్యలో ఉన్నారు. ఆ హిప్పీలు అంటే ఏమిటి? హిప్పీలు అంటే ఎప్పుడు మత్తు పదార్థాలని సేవించేవాళ్ళు. ఆ హిప్పీలు వాళ్ళకి ఏది పురుష స్త్రీ అటువంటి ఏ భేదం లేదు. అంటే జంతువులు కూడా నయం అండి, కుక్కలు కూడా నయం అండి, అట్లా జీవించి ఆ పరిస్థితిలో ఉండేవాళ్ళు. ప్రభుపాల్ వారు బ్రోవరి అనే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ హరినామ సంకీర్తన చేయటం మొదలెట్టారు. చేస్తూ చేస్తూ ఈ హరినామ సంకీర్తన్ థామ్సన్ స్క్వేర్ పార్క్ అని ఒక చెట్టు కింద కూర్చొని కీర్తన చేస్తుంటే ఈ హిప్పీలు వచ్చి నృత్యం చేయటం మొదలెట్టారు. వాళ్ళకి ఏమిటో తెలియదు, హరే కృష్ణ మంత్రం ఏదో తెలియదు. ఆయన ఈ శుద్ధ భక్తుల యొక్క ముఖారవిందం నుంచి వచ్చిన ఆ దివ్యమైన హరే కృష్ణ మహామంత్ర ధ్వని వాళ్ళ చెవుల్లో నుంచి ప్రవేశించి, ఈ హిప్పీల చెవుల్లో ప్రవేశించి, వాళ్ళ హృదయాల్లో ప్రవేశించి ఆ హృదయాన్ని పరిశుద్ధ చేసి, ఎవరైతే మత్తు పదార్థాన్ని 24 గంటలు సేవించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు టీ కాఫీ కూడా తాగరు. ఎవరైతే ఈ గోమాంసాన్ని భక్షం చేసేవాళ్ళు ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా తినరు. అదే కాకుండా కృష్ణుడు నామస్మరణ, కృష్ణుడు ఎవరో తెలీదు, వాళ్ళకి ఆత్మ ఏమిటో, ఆత్మతత్వం ఏమిటో తెలియదు. అటువంటి వాళ్ళు ఒక జంతువు లాంటి జీవితాన్ని గడిపేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనకి భగవద్గీత ఉపదేశిస్తున్నారండి. ఇది సాధుసంగ. సాధుసంగ 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 సర్వశాస్త్ర కహే అన్నారు. లవమాత్ర సాధుసంగ, ఎంత లవమాత్ర సాధుసంగ కీర్తన చేశారు ప్రభుపాల్ వారికి, వాళ్ళు శరణాగతులయ్యారు. లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్ అన్నారు. ఇప్పుడు భాగవతంలో కూడా ఇదే మాట చెప్పడుంది. ఏం చెప్పనుందంటే, తులయాం లవేర్మ స్వర్గం న పునర్భవం భగవత్ సంగి సంగత్య మృత్యానాం మృత్యుముత ఆశిత. అదే కాకుండా ఎన్నెన్నో శ్లోకాల్లో లవేనపి తులయాం లవేనపి ఈ స్వర్గానికి ప్రాప్తిహో, స్వర్గం ప్రాప్తించటం, సుఖం ప్రాప్తికి ఇటువంటి ఎన్నెన్నో మంచి మంచి కార్యాలు ఉన్నాయి, ఏదో శుభకార్యాలు ఉన్నాయే,
దానికి ఈ సాధు సంగ తులయాం లవేనపి, లవ అంటే లవ మాత్రం, కొంచెం క్షణాలకి సాధు సంగతి ముందు ఇవన్నీ వ్యర్థమే. ఎటువంటి మంచి మంచి పనులు మీరు అనుకున్నారో అవన్నీ వ్యర్థమే. మన జీవితంలో సాధు ఒక సంగత్యం కనుక జరిగితే మనం చాలా భాగ్యవంతులు అని అనుకోవాలి. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, మీరేదో సాధు సంఘం అంటారని, సాధు అంటే ఎవరు, సాధు అంటే ఎవరు, దాని గురించి కపిల మహర్షి దేవయుతి అతని తల్లికి చెబుతాడు. భాగవతంలో 3వ స్కందంలో సాధు గురించి చెప్పడుంది. తితిక్ష్వ కారుణిక సుహృద సర్వదేనాం అజాతశత్రవ శాంతా సాధవ సాధుభూషణ అన్నారు. ఎవరికైతే ఈ గుణాలుంటాయో, ఈ దివ్యమైన గుణాలున్నాయో అతను సాధు. ఏ గుణాలు ఉండాలి? తితిక్ష్వ అన్నారు. అంటే తితిక్ష్వ అంటే ఓర్పు. ఎవరికో ఓర్పు ఉంటుందో అతను సాధు. సహించే క్షమత ఉంటుంది. ఎవరు ఏది చేసినా సహించే ఆ క్షమత ఉండాలి, అతను సాధు. ఇదొకటి. తితిక్ష్వ. కారుణిక అంటే కరుణ. ఇంకొకళ్ళ దుఃఖాన్ని చూసి దుఃఖపడిపోతాం, ఇది కరుణ అన్నారు. పర దుఃఖ దుఃఖి, ఇది వైష్ణవుని యొక్క గుణం, ఇది సాధువు యొక్క గుణం. ఇంకొకళ్ళ దుఃఖాలు చూసి ఎట్లా దుఃఖపడటం, అతనికంటే ఎక్కువ దుఃఖపడడం. ఎట్లా? తల్లి వలె. ఒక పిల్లవాడు ఏదో కింద పడిపోయాడు, దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలితే నొప్పి, ఆ దెబ్బ వల్ల ఆ నొప్పి వల్ల దుఃఖం వచ్చింది. ఎవరికి? ఆ పిల్లవాడికి నొప్పి పడింది పిల్లవాడు అయినా అసలుగా నొప్పి ఎవరు అనుభవిస్తుంది? తల్లి అనుభవిస్తుంది. ఏడ్చేవాడు పిల్లవాడు అయినా ఆ ఏడుపు కంటే ఎక్కువ ఏడుపు హృదయంలో ఏడ్చేది ఎవరు? తల్లి. అట్లా ఒక సాధు ఇంకొకళ్ళని దుఃఖాన్ని చూసి సహించలేకపోయి దాన్ని కారుణిక అన్నారు. శిల ప్రభుపాలు వాడు చూడొచ్చు, ఎంత సహించారండి వాళ్ళ శిష్యుల్ని. మొట్టమొదటిసారిగా దీక్ష కార్యక్రమం చేసినప్పుడు ఆ శిష్యులందరూ వాళ్ళకి ఒక పార్టీలాగా అనిపించిందంట. ప్రభుపాలు వారు ఏం చేశారు? యజ్ఞ చేశారు, అన్ని చేసి వాళ్ళందరికీ నామాలు పరివర్తన చేసి జపమాలు అన్నీ ఇచ్చిన తర్వాత ప్రభుపాలు వారు స్వయంగా వాళ్ళందరికీ వండారు. అమెరికాలో మొట్టమొదటిసారి దీక్ష జరిగింది. మంచి పిండి వంటలన్నీ వండి స్వయంగా ప్రభుపాలు వాళ్ళందరికీ కూర్చోబెట్టి వడ్డిచ్చారు. వీళ్ళందరూ చక్కగా ఫిష్ తిని తిన్న తర్వాత లేచి వెళ్ళిపోయారు. వాళ్ళు తిన్న ఆకులు కంచాలు అక్కడే పడేశారు. ప్రభుపాదు వారు ఆ శిష్యుల యొక్క ఎంగిలిని తీసి కడిగి తర్వాత వడ్డించిన తర్వాత లాస్ట్లో ఆయన తిన్నారు. అది చూడండి, ఎంత సహిష్ణుత ఉండాలి. వాళ్ళు చేసే ఎన్ని తప్పుల్ని ఎన్ని సహించారు. దానివల్లనే మనం ఇక్కడ కూర్చున్నాం. అతను ప్రభుపాలు వారు ఇటువంటి సాధువు కాబట్టి, ఆయన ఇంత కష్టాలు పడ్డారు కాబట్టి మనం ఈ భవ్యమైన మందిరంలో కూర్చొని ఇవన్నీ చెప్పగలుగుతాం. ఎందుకు? ఆయన వల్ల. ఇది తితిక్ష్వ కారుణిక. ఎంత కరుణ! ప్రభుపాలు వారికి ఎందుకండి ఇవన్నీ చేయాల్సి వచ్చింది? ఆయన శుద్ధ భక్తుడు, కృష్ణ ప్రేమని ప్రాప్తించిన వారు. బృందావనంలో ఆయన చోటు కూడా ఉంది, అక్కడ భజన చేసేవారు. అయినా ఆ బృందావన త్యాగం చేసి అమెరికాకి వెళ్ళి ప్రచారం చేయటం ఎట్లా చేయగలిగారు? హృదయంలో కరుణ అనే భావన ఉంది కాబట్టి. తితిక్ష్వ కారుణిక సుహృద అన్నారు. అంటే అందరికీ మిత్రుడే సుహృద. సర్వదేహినాం అజాతశత్రవ అంటే అతనికి శత్రువు అంటూ ఎవరు లేదు. అజాతశత్రవ శాంతాహ అంటే అతను సాధు అంటే మనసులో ఎటువంటి భౌతిక కోరికలు లేకపోవటం వలన ప్రశాంతంగా ఉంటాడు. ఆయన ముఖం చూస్తే మాత్రంతో ప్రశాంతం, మనకు కూడా ప్రశాంతం కలుగుతున్నది. దర్శనం మాత్రంతోనే ప్రశాంతం కలుగుతుందంట. ఇది యథాశత్ర శాంతాహ సాధవ. సాధవ అంటే ఏంటి? శాస్త్రాలకి అనుగత్యుడై శాస్త్రాల యొక్క నియమాల్ని పాటించేవాడు సాధవ అన్నారు. ఈ గుణాలు కలిగిన వాడు సాధు. ఈ గుణాలు కూడా సెకండరీ, అంటే ముఖ్యమైన గుణాలు కాదు. సాధు యొక్క ముఖ్యమైన గుణం ఏంటంటే
మదర్తే త్యక్తకర్మాణస్ మదర్తే త్యక్తబాంధవాః అన్నారు. కృష్ణుడి కోసం ఏదైనా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాడంట. కృష్ణుడి కోసం ఏది త్యాగం చేయాలన్నా ఆ త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాడంట. అతను సాధువు. ఎవరికైతే ఈ గుణం ఉందో వాళ్ళు సాధువు. ఒక వ్యక్తి యొక్క పరిచయం గుణాల వలన చేయాలి కానీ బహిరంగ కింద వేషభూషాల వలన చేయకూడదు. కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రంతో ఎవరు సాధు కారు. గడ్డం పెంచుకున్న మాత్రంతో ఎవరు సాధు కారు. సాధు అంటే ఈ గుణాల వలన. ఎవరైనా తితిక్షువ కారుణక సుహృద సర్వదేహిన మజాతవ శత్రు సాధవ సాధుభూషణ. దీంతో పాటు కృష్ణుని కోసం ఏది చెయ్యాలన్నా దానికి సిద్ధపడి ఉన్నవాడిని సాధు అన్నారు. అంటే ఈ గుణాల వలన మనం చెప్పొచ్చు ఇతను సాధు అని. ప్యాంటు షర్ట్ వేసుకున్నవాడు కూడా సాధువు అవచ్చు. కాషాయ వస్త్రాలు ధరించిన వాడు కూడా సాధువు కాకపోవచ్చు. ఎందుకు? ఆ గుణాల వలన మనం చెప్పాలి ఇతను సాధు అని. ఇప్పుడు సాధు సంఘ గురించి మనం చెప్పుకున్నాం. ఇది దాన్ని ఎట్లా చేయాలి, సాధు యొక్క సాంగత్యాన్ని ఎట్లా చేయాలి దాని గురించి చెప్పుకుందాం. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఉంది. దీని ఒకే ప్రయోజనం ఉన్నది. దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్పస్. మనం ఏదో 7 పర్పసెస్ అంటాం కానీ అది రాయటానికి మాత్రమే. అన్నిటికీ వెనక ఇంకొక పర్పస్ ఉంది, ఒక ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం? జనాలకి ఒక ఆధారం. ఈ ఆధారం సాధువుల యొక్క సాంగత్యానికి ఆధారం. ముఖ్యంగా ఈ రవివారం రోజు సండే ఫీస్ట్ ప్రోగ్రాంకి వస్తారే, అది దేనికి? సాధు సాంగత్యానికి ఒక ఆధారం లాంటిది ఈ సండే ఫీస్ట్ ప్రోగ్రాం. ఈ మొత్తం మందిరం ఉందే, ఈ గుడి ఎందుకు? సాధు సాంగత్యానికి ఒక ఆధారం లాంటిది, ఒక అవకాశం. సాధుల యొక్క సంగతికి ఒక అవకాశం ఇవ్వటానికి మాత్రమే. అందుకనే మందిరంలో ఉండే సాధువులకి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి, మనం ఇక్కడ ఎందుకున్నాం? జనాలకి సాధు సంగతి ఇవ్వటానికి ఉన్నాం. అంతకట్టి ఇంకే ప్రయోజనం లేదు ఈ సంస్థకి. మనం ఎవరికి అది ఇవ్వటం, ఇది చేయటం గుళ్ళు ఎన్నో ఉన్నాయండి భారతదేశంలో. ఎందుకు? మీరు చూస్తే దక్షిణ భారతంలో చూడాలంటే ఎంత పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, ఖాళీగా పడున్నాయి. అయితే ప్రభుపాదులు వారు అడిగారు, ఇంకో గుడి ఎందుకు కడుతున్నారు నాయన అంటే, దీనికోసమే, సాధు సాంగత్యాని కోసమే. ఇప్పుడు తిరుపతి చిన్నది పెద్ద గుడి, ఎంతో మంది వస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుని దర్శనం ఏదో అయింది, మంచిదే. కానీ ఆశీర్వాదం దొరికింది, చాలా మంచిదే. కానీ సాధు సాంగత్యం కనుక లేకపోతే, సాధు సంఘం లేకపోతే ఆ గుడి కాదండి, ఆ మందిరం కాదండి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య ఇస్కాన్ యొక్క పర్పస్ ఏమిటంటే సాధు సాంగత్యం. మేము ఈ మందిరంతో, ఈ గుడితో 3 రకాల సాధు సాంగత్యం మనం చేయాలి, సాధు సంఘం చేయాలి. ఒకటి, మొట్టమొదటి ఏమిటి? ఎంతోమంది సాధువులు ఉన్నా ప్రభుపాదులు లాంటి సాధువు నా భూతో నా భవిష్యతి ప్రభుపాదు వారు. మనం వాళ్ళతో సాంగత్యం, ప్రభుపాదు వారితో సాంగత్యం చేయాలి. ఎట్లా చెయ్యాలి? ప్రభుపాదు వాళ్ళతో సాంగత్యం అంటే, ఆయన ఇప్పుడు లేరు కదండి. ఉన్నారండి. ఎక్కడ ఉన్నారు? ఆయన సంస్థ ద్వారా ఉన్నారు. శ్రీ ప్రభుపాదు వారు అన్నారు, ఎవరు అడిగారంట, మీ తర్వాత ఏమవుతుంది ఈ సంస్థ, ఎవరు మేనేజ్ చేస్తారు అని ప్రభుపాదులు అడిగితే, ప్రభుపాదులు అంటే ఏమన్నావు? మా తర్వాత నేను ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటానంట. ఎట్లా ఉంటారు? ఈ సంస్థ ద్వారా ఉన్నారు. అంటే ఈ యొక్క సంస్థ, ఇస్కాన్ అనే సంస్థ ఉన్నదే, అది ప్రభుపాదులతో అభిన్నమైనది. ఎందుకు? ఆయన యొక్క మూడ్, ఆయన యొక్క భావన, మూడ్ అండ్ మిషన్ అంటారు. ఆయన విచారం ఏమిటి? ఎల్లప్పుడూ అనుకునేవాడు ఎట్లా ప్రచారం చెయ్యాలి అని అనుకునేవాళ్ళు. ఎట్లా ఇంకొకడికి కృష్ణ భక్తిని ఎట్లా ఇంకొకరికి అందించాలి అని ఆలోచించేవాళ్ళంట. ఇప్పుడు మనం ప్రభుపాదుల యొక్క సాంగత్యం చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఆ ప్రభుపాదుల యొక్క మూడ్ అండ్ మిషన్, అది మన హృదయంలో ధరించాలి. ప్రభుపాదుల వారు మూడ్ని ఏమంటారు తెలుగులో? మూడ్ అంటే భావన. ఆ ప్రభుపాదుల యొక్క భావనని మనం ధరించాలి, మన హృదయాల్లో ధరించాలి. ఏమిటా భావన? అయింది ప్రచారం. ఆయన అంతటా చూస్తే ప్రభుపాదుల వారే ప్రచారం చేస్తున్నారు.
ఆయన ప్రచారంలో మనం ఎట్లా సహకరిస్తాము, ఆయన యొక్క ప్రచారం చేసి ఆ బాధ్యతలో ఎంత వరకు ఆ బాధ్యతను మనం శిరసా వహిస్తాము, అది దాని గురించి ఆలోచించుకోవాలి. మీరు ఈ ప్రచార కార్యంలో ఎంత సహకరిస్తారు, ఆ ప్రచార కార్యంలో ఎంత బాధ్యతను శిరసా వహిస్తారో అంత వరకు శ్రీల ప్రభుపాదుల వారు సాంగత్యం చేస్తున్నారు. చిన్న పిల్లవాడు కావచ్చు, చిన్న పిల్ల కావచ్చు, ఒక యువకుడు కావచ్చు, యువతి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే ఎట్లా ప్రచారం చేయాలి, ఇంకొకళ్ళని కృష్ణ భక్తి ఈ గుడికి ఎట్లా తీసుకురావాలి, ఇంకొకళ్ళకి ఈ గ్రంథాలని ఎట్లా వితరణ చేయాలి, ఎంత మటుకైతే మీరు దీని గురించి విచారిస్తుంటారో అంతవరకు ప్రభుపాదుల వారి సంగతి ఉందండి. ఈ ప్రచారం ఒక బాధ్యత మన శిరసా ఇస్తకపోతే ఏదో వెళ్ళొద్దాంలేండి, దర్శనం చేసుకొద్దామని అనుకుంటే అది అట్ట ప్రభుపాదుల వారి సాంగత్యం కాదు. అందుకని ఆ ప్రభుపాదుల సాంగత్యం చేయాలంటే ఆయన భావనను మన హృదయంలో ధరించాలి. ప్రచారకులు కావాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేయాలి. ప్రచారం చేయటం అంటే ఏదో వ్యాసాల మీద కూర్చొని గంట సేవ చేయటం అది ప్రచారం కాదు. మీకు తగ్గ మీకు వీలైనంత మటుకు మీ స్వభావానికి మీకు అనుకూలంగా ఎంత మటుకు ఎటువంటి మీకు సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యంకి తగ్గగా మీరు ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు చేయాలి. అదేదో బ్రహ్మచారులే సన్యాసులు చేస్తారు, ఆ టెంపుల్ మేనేజర్ అది నాకు వీళ్ళ బాధ్యత నా బాధ్యత కాదు అనుకోవడం కాదు. ఎంత మటుకు మీరు చేస్తారో ప్రచారం అంత మటుకు ప్రభుపాదుల డైరెక్ట్ కనెక్షన్, డైరెక్ట్ సాంగత్యం, ఇది సాధు సంఘం. ఇంకొకటి ఏమిటి, రెండో ప్రకారం ఏమిటి, ప్రభుపాదుల సాంగత్యం అంటే చేయాలంటే ఇప్పుడు ప్రతి ఆదివారం కొన్ని టెంపుల్స్ ప్రతి శనివారం ఒక ప్రభుపాదుల వారి సంస్థలో వరిష్ఠులు వాళ్ళని సాంగత్యం కూడా చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటాం, ప్రవచనం వింటాం ప్రతి ఆదివారం, లేకపోతే మన ఇంట్లోనూ మన సొసైటీలోనూ వాళ్ళని సాధువుని పిలిచి ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేయటం, దానివల్ల ఇది కూడా ఒక సాధు సంఘం. వీళ్ళు ఏంటంటే ప్రభుపాదుల వారి గ్రంథాన్ని చదువుకొని వాళ్ళకి అనుభవం కూడా ఉంది కాబట్టి వాళ్ళ సంగత్యం చేస్తూ మనకు ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది, మనకు ఒక ప్రేరణ కలుగుతుంది. ఇది రెండో ప్రకారమైన సాధు సంగత్యం. అంటే ప్రతి ఆదివారం ప్రతి శనివారం గుడికి వెళ్ళి ఒక వైష్ణవుడి నుంచి భగవద్గీత, భాగవతం, కృష్ణ భక్తి గురించి మనం తెలుసుకోవాలి. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ సాధు సంఘ, అంటే రెండో స్థరంలో ఉండే సాధు సంఘ. ఇది మూడో స్థరం కాదు, రెండో రకం. ఇది మూడో రకమైన సాధు సంఘం ఏమిటంటే, మనం మనసులో ఏముంటుందంటే సాధు అంటే ఎవరు ఉండాలి, గుండు కొట్టించుకొని ఉండాలి, లేకపోతే కాషాయ వస్త్రాలు ధరించి ఉండాలి, లేకపోతే ఏదో అట్లా ఉండాలి కానీ అట్లా అనుకుంటాం కాదు. మీలాంటి వాళ్ళే ఎంతోమంది ఉన్నారండి సాధువులు. వాళ్ళు కృష్ణ భక్తి ప్రచారానికి బాధ్యత తెరిచేవాళ్ళు, వాళ్ళు కూడా సాధువులే. వాళ్ళతో సాంగత్యం చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేవాళ్ళు వాళ్లతో సాంగత్యం ఎటువంటిదంటే, ఒక ఆచార్యులు చెబుతారు, మంటలో దూకి చచ్చిపోతున్నాయేమంట. ఈ సమాజంలో ఉండే వాళ్లతో సాంగత్యం చేయటం కంటే మంటలో దూకి చచ్చిపోతున్నాయేమంట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఇంట్లో పిల్లలు, భార్యాభర్త అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏదో మీ పిల్లవాడికి బర్త్డే ప్రోగ్రామ్ అనుకోండి, ఏం చేయాలి, సెలబ్రేట్ చేయాలి కదా. ఎట్లా చేయాలి, భక్తుల్ని పిలిచి చేయండి. అదే మీరు ఏదో హాల్లో చేసుకొని వాళ్ళని వీళ్ళని పిలిచి ఏదో పార్టీగా చేశారనుకోండి, పోయినట్టే, భక్తి పోయినట్టే. అందుకని ఈ భక్తుల యొక్క సమాజం ఉంది, భక్త సమాజం ఉంది, అది చాలా స్ట్రాంగ్గా చేయాలి. ఇప్పుడు ఒకళ్ళకి ఇంకొకళ్ళ సాధు సాంగత్యం ఇవ్వటం వల్ల ఇది మూడో ప్రకారమే సాధు సంగతి. అంటే గృహస్థుల్లాగానే మీలాగానే వ్యాపారం చేసేవాళ్ళు, లేకపోతే ఉద్యోగం చేసేవాళ్ళు, భార్యా బిడ్డలు గలవాళ్ళు, వాళ్ళు కూడా సాధువులే. ఎందుకంటే కృష్ణుడి కోసం ఏది చేయాలన్నా దానికి సిద్ధపడ్డారు వాళ్ళు. ఈ కలియుగంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో, దక్షిణ భారతంలో కాఫీ వదిలేయటం సాధారణమా? చాలా కష్టం అండి.
పొద్దున్నే లేవగానే కాఫీ కాఫీ అంటూ ఉంటారు. అది త్యాగం చేసిన అది పెద్ద త్యాగమే. సత్యం ఆడుతున్నాం. అది ఉద్యోగం వదలడం కంటే ఇది కాఫీ వదలడం చాలా బిగ్ థింగ్. అట్లా ఎన్నెన్నో విషయాలు. అసలుగా చూడాలంటే ఈ కృష్ణ చైతన్య ఇస్కాన్తో జుడిన గృహస్థులు ఉంటారే, వాళ్ళ జీవితం అంతా పోయినట్టే. వాళ్ళ భౌతిక జీవితం అంటూ ఏం లేదండి, నథింగ్. పొద్దున్న మంగళారతి, జపం, 16 మాలలు చేయటం, భగవద్గీత చదవటం, అది ఇది చేస్తుంటారు. సోమవారం నుంచి శనివారం దాకా ఏదో ఆఫీస్ పనులు దానిలో ఉంటారు. అది కాకుండా మధ్యలో ఏదో ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. అది ఆదివారం రాగానే గుడికి రావాలి. ఇప్పుడు ఎక్కడుంది వాళ్ళ భౌతిక జీవితం? అయిపోయింది, ఖతం అయిపోయింది, లేదు. అటువంటి వాళ్ళు శ్రద్ధగా ప్రభుపాదుల సంస్థతో చేరి సేవ చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా సాధువులే. వాళ్లతో మనం సాంగత్యం చేసుకోవాలి. ఇట్లా ఈ 3 రకాల సాధు సంఘాలు. ఇది మొదటో చేయాలి. మొదట ఏంటి? సాధు సంఘం. రెండోది ఏమిటి? అది భాగవత్ పాఠ, అంటే శ్రీమద్ భాగవతం, భగవద్గీత చదవటం, గ్రంథాలు చదవటం. ఈ గ్రంథాలు ప్రభుపాదుల యొక్క ఆయన చెప్పాడంటే, ఐఎమ్ స్టిల్ లివింగ్ ఇన్ మై బుక్స్. మీరు కనుక ప్రభుపాదులు వారు ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడాలి అంటే ఆయన గ్రంథాలు చదవాలి, భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి. ఇది చదవకపోతే ఏమవుతుందంటే ఉత్సాహం తగ్గిపోతుంది. జపం చేయటం, మిగతా ఎన్నెన్నో సేవ చేయటానికి ఉత్సాహం అవన్నీ తగ్గిపోతాయి. అందుకని మనం ఈ భగవద్గీత, భాగవతం రోజు చదవాలి. మీరు కనీసం ఒక అరగంటైనా చదవండి. గంటసేపు కాకపోతే అరగంటైనా చదవండి. కొంతమంది అంటారు అర్థం కావట్లేదు అంటారు. అర్థమైనా అర్థం కాకపోయినా చదవండి. అర్థమైనా అర్థం కాకపోయినా చదవండి. ఎందుకంటే స్వయంగా ఆ కృష్ణుడు ఈ భాగవతంలో ఉన్నాడు. శ్రీ ప్రభుపాల్ వారు చెబుతారు, యూ కెన్ సీ కృష్ణ ఇన్ ద పేజెస్ ఆఫ్ భాగవతం అన్నారు. కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలంటే ఈ భాగవతంలో ఉండే ప్రతి పేజీలోనూ కృష్ణుని దర్శనం చేసుకోవచ్చు అంట. అందుకని భాగవతం, భగవద్గీత రోజు చదవాలి. ఇది చదివితే ఏమవుతుందంటే మన మనసులోనూ ఇంకొకళ్ళు మీరు ప్రచారం చేసే వాళ్ళ మనసులోనూ ఉండే ఆ సంశయాలున్నాయే, సంశయాలు దూరం అవుతాయి. జ్ఞాన సంచిన్న సంశయం అన్నారు. జ్ఞానాసిన, ఈ జ్ఞానం అనే కత్తితో మన మనసులో ఉండే ఆ సంశయాలన్నీ కట్ చేసేయచ్చు అంట. అందుకని ఈ గ్రంథాలని మనం చదవాలి. ఇది రెండో మాట మనం చేయాల్సింది. చేయొచ్చు, ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. మూడో మాట ఏం చేయాలి? మూడోది ఏం చేయాలి మనం? నామ సంకీర్తనం. ఈ నామ సంకీర్తనం ఉంది, అది 2 రకాలు. ఒకటేమిటి? జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ రామ రామ, ఈ నామ జపం చేయటం. ఇంకొకటి ఏమిటి? ఆ నామ జపంతో పాటు సంధ్యారతిలో వచ్చినప్పుడు మనం నృత్యం చేస్తూ అందరితో మృదంగ కర్తాలతో అది సంకీర్తన అన్నారు. ఒకటి నామ జపం, ఇంకోటి నామ సంకీర్తనం. ఈ 2 చేయాలి. నామ సంకీర్తనం కనీసం వారానికి ఒక రోజు చేయాలి. ఈ సండే ఫీస్ట్కి వచ్చినప్పుడు, లేకపోతే సాయంత్రం గౌరారతికి వచ్చినప్పుడు, లేకపోతే మంగళారతికి వచ్చినప్పుడు అందరు భక్తులతో పాటు నృత్యం చేస్తూ కీర్తన చేయటం, దీన్ని నామ సంకీర్తన ఉన్నారు. ఇది చేయాలి. ఇంకోటి ఏమిటి? జపం చేయటం. ఈ జపం అనేది రోజు చేయాలి. జపం అనేది ఏమిటంటే, సరళ భాషలో చెప్పాలి అంటే కృష్ణుడితో మనం గడిపే ఏకాంతంగా గడిపే సమయం. జపం అంటే కృష్ణుడితో ఏకాంతంగా గడిపే సమయం. చూడండి ఎంత పెద్ద సౌభాగ్యం, ఎంత భాగ్యమో. అది భగవంతుడు. ఆ భగవంతుడు మహనీయుడు. అతనితో మనం కలుస్తున్నాం, కూర్చున్నాం. ఎట్లా కూర్చున్నాం? ఏకాంతంగా కూర్చున్నామంట. ఆ టైంలో ఎవరు లేరు, మీరున్నారు, కృష్ణుడున్నారు. అది జపం అంటే. అందుకని ఈ జపాన్ని జాగ్రత్తగా చేయాలి. 16 మాలలు చేయాలి. కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు జపం చేయటం మొదలెట్టకపోతే ఎట్లా జపం చేయాలో దాన్ని నేర్పిస్తాం. ఈ జపం అంటే హరే కృష్ణ మహామంత్రం ఎందుకు జపం చేయాలి? కలియుగంలో
ఈ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే ఇది షోడక్షర నాం కలికల్మషనాశనం అన్నారు. ఈ 6 పదాలతో కూడిన ఈ మహామంత్రం ఉన్నదే ఇది కలికల్మషనాశనం. కల్మషాల్ని నాశనం చేసే సామర్థ్యం ఈ హరికృష్ణ మహామంత్రంలో ఉంది. కొంతమంది అంటారు ఎన్నో మంత్రాలు ఉన్నాయి కదండి. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, అవి చాలా శక్తి ఉండే మంత్రాలే. అయినా కలియుగానికి హరికృష్ణ మహామంత్రం ఆ మంత్రం మంచిదే, ఆ మంత్రం పవర్ఫుల్లే. కాకపోయినా మంత్రం పవర్ఫుల్ అయినా కలియుగానికి అది కాదు. కలియుగానికి హరికృష్ణ మహామంత్రమే. అందుకని ఎవరైతే హరికృష్ణ మహామంత్రం జపించారో వాళ్లే పాపాల నుంచి ముక్తులయ్యారు, పాపకార్యాల నుంచి నివృత్తులయ్యారు. అందుకని నాత పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే అన్నారు. నాత పరతరోపాయ, దీని తప్పితే ఇంకొక ఉపాయం లేదంటే హరేర్నామ 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 ఏవ కేవలం. ఏవ కేవలం అంటే ఏవ అంటే హరినామం తప్పితే ఇంకా ఏదీ లేదు. ఏవా అంటే ఓన్లీ, కేవలం అంటే జస్ట్ ఓన్లీ. అంటే ఇంత మాత్రం కూడా చేయలేరా, చాలా సరళమైనది. అందుకని నామ సంకీర్తనం చేయాలి. ఇది ఎట్లా చేయాలి అంటే పొద్దున పూట చేయాలి, వీలైనంత మటుకు బ్రహ్మముహూర్తంలో చేయాలి. బ్రహ్మముహూర్తం లేచి పొద్దున పూట చేయాలి. అదే స్త్రీలకి అది పొద్దున పూట వంట ఇల్లు శుభ్రం చేయటం ఏదో పనులు ఉంటాయి కదా, చేయలేకపోతే కనీసం ఏం చేయాలి అంటే జపం చేసేటప్పుడు ఇంకే పని చేయకూడదు. జపం చేసే టైంలో జపమే చేయాలి, ఇంకే పని చేయదు. వంట చేస్తూ జపం చేయటం, కార్ డ్రైవింగ్ చేస్తూ జపం చేయటం, వాట్సాప్ చూస్తూ జపం చేయటం, లేకపోతే ఏదో టీవీ చూస్తూ జపం చేయటం. జపం చేసేటప్పుడు జపమే చేయండి, ఇంకేమీ పని చేయకూడదు. అది మొట్టమొదటి రూలు. రెండోది ఏమిటి, జపం చేసే సమయంలో మీరు ఏం జపం చేస్తున్నారో దాన్ని జాగ్రత్తగా వినండి అంతే. ప్రతి ఒక్క పదాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ యొక్క ప్రతి ఒక్క అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చారిస్తూ ప్రతి ఒక్క అక్షరాన్ని జాగ్రత్తగా వినండి అంతే. మొట్టమొదట ఈ జపం చేయటం మొదలెట్టినప్పుడు ఒక మాల అంటే 108 సార్లు దీన్ని జపం చేయాలి అంటే ఒక మంత్రాన్ని 10 నిమిషాలు పడుతుంది. ఒక హ్యాబిట్ అయిన తర్వాత 10-15 రోజు చేయటం మొదలెడితే ఒక 7 నిమిషాల్లో 7-7.5 నిమిషాల్లో ఒక 108 టైమ్స్ అయిపోతుంది. అంటే ఒక మాలలో 108 సార్లు జపం అయిపోతుంది. ఒక మాల అంటే 108 సార్లు, దాన్ని 16 సార్లు చేయాలి. 16 సార్లు ఉన్నట్టుండి చేయటం మొదలెట్టకపోయినా కనీసం 2 మాలలు చేయటం మొదలుపెట్టచ్చు. ఇది అందరూ చేయొచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు నడిపేవాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు బాంబేలో ఒక ఆయన ఉన్నాడు, రిషికేష్ మఫత్లాల్ అని వినుంటారు, మఫత్లాల్ ఫ్యాబ్రిక్స్ అని. ఆ కంపెనీ యొక్క ఓనరు రోజు 16 మాలలు చేస్తాడు, రోజు 2 గంటలు భాగవతం కూడా చదువుతాడంట. అంత పెద్ద ఆయన కూడా, అంత గొప్ప ఆయన కూడా చేస్తున్నా అంటే మనమేమిటి, మనకు టైం లేదంటే ఏమిటి, ఆయనకి టైం ఉంది మనకు లేదా? ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఏదో పెద్ద పెద్ద కాలేజీలో చదివేవాళ్ళు, ఐఐటీలో చదివేవాళ్ళు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అందరూ చేస్తున్నారు. వాళ్ళు చేసేవాళ్ళు మనకి, మనం కూడా చేయాలి. ఇది జపం. ఇది మూడోది మనం చేయాలి. ప్రాక్టికల్గా అందరూ ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, చేయటం మొదలు పెట్టాలి. మీరందరూ చేస్తున్నారేమో, 16 మాలలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కోర్సులో. కొంతమంది ఏదో 8, 10, 12 చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీ వ్యాపారంలో ఎట్లా పోతే మనం ఇంకా లాభాలు కావాలి ప్రగతి చెందాలి అని అనుకుంటావో, అట్లాగే ఈ ఆధ్యాత్మిక వ్యాపారంలో కూడా ఈ జపాన్ని ఎట్లా మనం ఇంకా పెంచాలి, 8 చేస్తే 10 ఎట్లా చేయాలి, 10 చేస్తే 12 ఎట్లా చేయాలి, దాని గురించి విచారించాలి. మీరు ఎవరో జపం చేయటం ఇంకా మొదలెట్లేదు అనుకోండి, ఎట్లా జపం చేయాలో దాని గురించి మనం చెబుతాం, నేర్పిస్తాం. ఇది మూడోది చేయవలసింది. నాలుగోది ఏమిటి చేయవలసింది, శ్రీ విగ్రహ శ్రద్ధయా సేవన అన్నారు. అంటే విగ్రహాల్ని మనం ఇంట్లో పెట్టుకొని దేవతారాధన చేయాలి. దేవతారాధన అంటే భగవంతుని ఆరాధన. ఒక మంచి చోట్లో
భగవంతుడి యొక్క ఫోటోలు, గురు పరంపర ఫోటోలు, ఒక చిన్న పుస్తకం ఉందండి. చాలా మంచి పుస్తకం అది. అందరింట్లోనూ ఉండాలి ఆ పుస్తకం. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కృష్ణ భక్తిని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తప్పకుండా ఈ గ్రంథాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి, చదువుకోవాలి. ఏమిటది? కృష్ణ భావన ప్రబోధిని అన్నారు. ప్రబోధిని అంటారు కదా, ప్రారంభికం. కృష్ణ చైతన్య మార్గదర్శిక. దానిలో భగవంతుని ఎట్లా పూజించాలి, మీ ఇంట్లో ఆ భగవంతుని ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా అరేంజ్ చేయాలి, భోగం ఎట్లా అర్పించాలి, ఏ మంత్రాలు చేయాలి, జపం ఎట్లా చేయాలి, ఏకాదశి వ్రతం ఎట్లా పాలించాలి, ఆ ప్రాక్టికాలిటీ అన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. అది చదువుకొని చక్కగా మన ఇంట్లోనే భక్తి చేసుకోవచ్చు. ఇది శ్రీ విగ్రహ శ్రద్ధా సేవన్. భగవంతుని కనుక ఇంట్లో సేవించకపోతే ఏమవుతుందంటే అందరూ అనుకుంటారు, ఇంట్లో ఉండే వాళ్ళందరూ, ఈ ఇంటికి ఈశ్వరుడు నేను అనుకుంటారు, నేను చెప్పినట్టు కావాలనుకుంటారు. ఎందుకంటే అసలైన పరమేశ్వరుడిని మీరు మర్చిపోయారు కదా. అందుకని ఇంట్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళు ఒక్కొక్కళ్ళు నేనంటే నేను, నా మాట అంటే నేను, అట్లా పోట్లాడుకుంటూ ఉంటారు. అసలైన భగవంతుడు మధ్యకి వస్తే అందరూ ఏమనుకుంటారు, భగవంతుడిని సేవిస్తాం, కృష్ణుడు భగవంతుడు, ఆయన సేవలో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, నా భార్య బిడ్డలు భగవంతుని సేవిస్తున్నారు కదా, వాళ్ళని సేవించటం నా కర్తవ్యము అని అనుకొని ఇల్లంతా చక్కగా అవుతుంది. మధ్యాహ్నం పూట లెక్చర్ చదివితే ఆ లెక్చర్లు ఈ మాట చెప్పారు. భగవంతుడు కనుక ఆరాధించకపోతే, దేవతారాధన జరగబోతే ఇంట్లో ఆ ఇల్లు కాదు, ఒక భూత బంగళా అన్న. అందుకని శ్రీ విగ్రహ శ్రద్ధయా సేవం, భగవంతుని ఆరాధించడం. ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే మన చేసిన ప్రతి ఒక్క కార్యం అన్నీ, మన ఇల్లు అవన్నీ శుద్ధీకరణ అవుతాయి. లేకపోతే పాపమయం అవుతుంది. మనం సంపాదించిన సొమ్ము అవంతా పాపాలతో కూడినవి. అదే ఆ సొమ్ముతో భగవంతుడి ఆరాధన చేస్తే ఏమవుతుంది, పవిత్రం అవుతాయి. మన జీవితం పవిత్రం అవుతుంది, మన ఇల్లు పవిత్రం అవుతాయి, మనం చేసే ప్రతి కార్యం కూడా పవిత్రం అవుతుంది, మనం తినే ప్రతి తిండి కూడా పవిత్రం అవుతుంది. అందుకని అదే కాకుండా విగ్రహారాధన చేస్తే మన జీవితం కూడా రెగ్యులేటెడ్ అయిపోతుంది. రెగ్యులేటెడ్ అంటే రెగ్యులేట్ ఏమంటాం, క్రమబద్ధీకరిస్తుంది. పొద్దున్నే లేవటం, స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత భగవంతుని పూజ చేయటం, జపం చేయటం, ప్రసాదం గ్రహించటం, ఇవన్నీ క్రమబద్ధీకరవుతుంది. లేకపోతే ఏమవుతుంది, పొద్దున్నే లేస్తాం, ఏ టైంలో లేచాడో, 8 లేచాడు, ఇది ఆయన పొద్దున తెల్లారుజామున లేచాయి, ఇవాళ తెల్లారుజామున లేచామండి, అర్లీ మార్నింగ్ ఐ గాటప్ అంటాడు. 8 ఇది అది అర్లీ మార్నింగ్ అంటే ఇది అట్లా అవుతుంది. లేచిన తర్వాత ఏం చేస్తాడు, స్నానం చేయకుండా ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు, పేస్ట్ చేసుకొని బ్రష్లో అంటాడు, ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. అది దాని తర్వాత అది టాయిలెట్కి వెళ్తాడు, వెళ్ళి స్నానం చేయకుండా ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు, వంటింట్లో కూడా వెళ్తాడు. ఎంత దరిద్రం అంటది. అదే భగవంతుడు ఉంటే వెంటనే పొద్దున్న లేచి అంతా శుభ్రమయ్యి స్నానం వేసి బట్టలు ధరించుకొని భగవంతుని సేవకు వస్తాడు. అంటే ఒక రెగ్యులేటెడ్ అయిపోతుంది మన జీవితం. ఆ రెగ్యులేటెడ్ జీవితం కనుక లేకపోతే ఏదో రోగాలు వస్తాయి, మానసిక రోగాలు వస్తాయి, శారీరక రోగాలు వస్తాయి. అందుకని విగ్రహ ఆరాధన చేయాలి. ఇది 4వ మాట. 5వది ఏమిటి చేయవలసింది, మనకి ధామ్ వాస్ అన్నారు. అంటే మనం ఉండే చోటు ప్రతి ఒక్కటి ఏది చూసినా భగవంతుడి యొక్క స్మరణాన్ని కలిగించాలి. ఇప్పుడు మీరు వృందావనం వెళ్ళారనుకోండి, అక్కడ ఆ రోడ్లో వెళ్తుంటే పక్కన ఆ గోడ ఉంది, ఆ గోడ మీద రాసి ఉంటుంది జై శ్రీ రాధే అని రాసి ఉంటుంది. అక్కడ వృందావనం ధూళి చూస్తే ఆ ధూళి ఆ కృష్ణుడి యొక్క చరణకమలాలను స్పర్శించిన ఆ ధూళి కృష్ణుడి యొక్క కృపదీనంలో ఉంది, కృష్ణుడి స్మరణ అవుతుంది. ఆ చెట్టును చూస్తే ఆ చెట్లు కృష్ణుడి యొక్క లీల సాక్షి అని అనిపిస్తుంది. అంటే ధామ్ అంటే ఏమిటి, ఏ చోటు మన ప్రతి ఒక్క వస్తువు
చూడటంతోనే మనకి కృష్ణుడి యొక్క స్మరణ కలుగుతుందో దాన్ని ధామ్ అన్నారు. మీరు ఆ కంప్యూటర్ ఓపెన్ చేశారనుకోండి, ఆ కంప్యూటర్ మీద కృష్ణుడు ఫోటో పెట్టుకోవచ్చు. మీరు ఆ ఇంట్లో ఉండే ఆ తలుపులు అక్కడ గోడలు దానిలో కృష్ణుడు ఫోటో పెట్టుకో, ఇది కూడా ధామే. అది కాకుండా సంవత్సరానికి కనీసం ఒకసారి, కనీసం 2 సార్లు ఏదో ధామ్కి వెళ్ళాలి. అది మీరంటే ఇక్కడే ఉన్నారనుకోండి, తిరుపతి ధామ్లోనే ఉన్నారు. నేనంటే ఆ మాయానగరి బొంబాయి నుంచి వచ్చా కానీ, అంటే ధామ్ వాస్, మనం ఉండే చోటు ప్రతి ఒక్కటి కృష్ణుణ్ణి స్మరణ కలిగించేలాగా ఉండాలి. ఇది ధామ్ వాస్ అన్నారు. అది కాకుండా మీ తిరుపతి ధామే అయినా మీరు ఒక ఇంట్లో ఉండటం వలన ఏమవుతుందంటే ఒక భక్తి డౌన్ అవుతూ వస్తుంది. దానికి ఒక బూస్టర్ కావాలి. దానికోసం ఏదో 7 రోజులో 10 రోజులో కనీసం 3 రోజులు ఏదో ఓ చోటుకి వెళ్ళి భక్తి తప్పితే ఇంకా ఏ కార్యాలు లేదు, అట్లా ఒక బ్యాటరీ ఛార్జ్ అయ్యేలాగా మీరు ఆ ధామ్ వాస్ చేయాలి. ఈ 5 కార్యాలు మనం చేయాల్సింది. ఇంకా 4 కార్యాలు ఉన్నాయి, అది మేము చేయరానిది. ఏమిటది? 4 నియమాలు. అది మీ అందరికీ తెలుసు, అయినా దాని గురించి చెప్పుకుందాం. మొట్టమొదటిది ఏమి చేయరాని పని ఏమిటి? మనం మాంసాన్ని తినకూడదు. అంటే నో మీట్ ఈటింగ్ ఏమంటారు, మాంసాహారం మనం చేయకూడదు. కొంతమంది అంటారు ఎందుకు చేయకూడదు అంటే, ఈ మాంసాహారం వలన ఒకటి మన శరీరం మాంసానికి అనుకూలం కాదు. ఎందుకంటే ఈ 2 రకాలైన ప్రాణులు ఉంటాయి, హెర్బివోరస్, కార్నివోరస్ అని. అంటే మాంసాహారం చేసే ప్రాణులు, మాంసాహారం చేయని ప్రాణులు. ఒక ఆవు ఉందనుకోండి, ఈ ఆవు ఒక దంతాలను చూడండి, ఒక పులి దంతాలని చూడండి. ఆ పులి క్యానైన్స్ అని ఉంటాయి, ఆవు క్యానైన్స్ లేవు. అట్లాగే మనకు కూడా ఆ మాంసం తినడానికి కావలసిన దంతాలు లేవు. అంటే భగవంతుడు ఏం చెప్పాడు, నీ శరీరం ఎట్లా ఏర్పడిచాడంటే నీవు మాంసాహారానికి కాదు నీ శరీరం. అదే ఎన్నెన్నో మాటలు ఉన్నాయి. ఈ పేగులు ఉంటాయే, మాంసాహారం చేసే ప్రాణుల్లో ఈ పేగులు ఆ లెంత్, ఆ పొడవు ఉందే, అది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు? మాంసం అది తొందరగా కుళ్ళిపోతుంది. మీరు ఒక వంకాయ దొండకాయ పెట్టారు, ఏదో మాంసం ముక్క పెట్టారు, 3 రోజుల తర్వాత రండి, ఏది కంపు కొడుతుంది? మాంసం. అంటే అది తొందరగా కుళ్ళిపోతుంది. అది మీరు తిన్నారనుకోండి, ఈ పేగులు మన శరీరంలో చాలా ఎక్కువ లెంత్ ఉండటం వల్ల, దాని ఎత్తు పొడవటు ఉండటం వల్ల అది తినటం లోపల అది అక్కడికి వెళ్ళి కుళ్ళిపోతుంది. అది అరగదు, కుళ్ళిపోతుంది. దానివల్ల ఎన్నెన్ని రోగాలు వస్తాయో. రోగాలు వచ్చినప్పుడు ఏదో జ్వరం వచ్చిందనుకోండి, ఏదో మనకి జబ్బు చేసిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏమంటాడు, కనీసం నువ్వు ఈ జ్వరం తగ్గే అంత మటుకు, ఈ రోగం తగ్గే, జబ్బు తగ్గేంత మటుకు నువ్వు నాన్ వెజ్ తినొద్దు అంటాడుగా. దాని తర్వాత తినచ్చులే, ఎందుకు మళ్ళీ రావాలి కదా నా దగ్గరికి. ఇప్పుడు ఈ మాంసాహారం అది చేయకూడదు. అదే కాకుండా ధర్మానికి 4 కంబాలు. ఆ 4 కంబాల్లో, 4 స్తంభాల్లో ఒక స్తంభం ఏమిటంటే దయ. ఆ దయ అనే స్తంభం పగిలిపోతుంది. అంటే మన హృదయంలో ఆ దయ అనే భావన ఉండదు. ఎవరైతే మాంసం తింటారో వాళ్ళ హృదయంలో దయ అనే భావన ఉండదు. మీరు చూశారుగా, ఈ టెర్రరిస్టు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు దయ అనే భావన లేదండి. ఎందుకంటే మాంసాహారం చేయటం వలన ఈ దయ అనే భావన ఉండదు. అది ఎన్నెన్నో కారణాలు. అయినా మనం కేవలం వెజిటేరియన్స్ కాదు, మనం కృష్ణటేరియన్స్. ఏది భగవంతునికి ఏది చేసినా, ఏది వండినా భగవంతునికి అర్పించి దాన్ని ప్రసాదంగా మనం పుచ్చుకోవాలి. ఏమైందంటే ఈ మధ్య, ఇదివరకు ప్రతి ఇంట్లో ఏది వండినా అన్నీ భగవంతుడిని అర్పించి అది ప్రసాదంగానే పుచ్చుకునేవాళ్ళం. కాలాంతరంగా ఏమైంది, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడటం మొదలెట్టారు. భగవంతుడు అవి అర్పించలేదు కదా. అందుకని ఏం చేశారంటే, భగవంతుడి కోసం ఏదో చిన్న వెన్న ముద్దో లేకపోతే పంచదారో అట్లా పెట్టి నువ్వు అది తిన్నా ఆయన, మేము ఇవన్నీ వండుకొని తింటాం అన్నారు.
ఏదో చిన్న కప్పులు అడిపెట్టి ఏమో మనం ఏమనుకున్నామంటే భగవంతుడు మూఢుడు అనుకున్నాడు. ఈజ్ ఎ ఫూల్. చాలా తెలియగలవాడు ఆయన, మనకంటే తెలియగలవాడు. ఇది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఉందే, అది ఏ మందిరాల్లోనూ మనం వాడం. ఇది ఎందుకు వచ్చిందంటే, ఇది ఈ మహమ్మదీయులు తీసుకొచ్చారు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ. అంతకుముందు ఇక్కడ ఉండేది కానీ జనరల్గా ఎవరు తినేవాళ్ళు కాదు, చాలా లో క్లాస్లో తినేవాళ్ళు. అందరూ వాడటం మొదలెట్టారు. ఎప్పుడు వాడటం మొదలెట్టారంటే, ఈ మహమ్మదీయులు వాళ్ళు మాంసాన్ని వండినప్పుడు అక్కడి నుంచి ఒక దుర్వాసన వచ్చేది. ఆ దుర్వాసనని కొంచెం సువాసనగా చేయటానికి ఇంకో దుర్వాసన వేశారు దానిలో. అందుకని ఉల్లిపాయలు తినొచ్చాయనుకోండి, పక్కన కూర్చోడానికి కూడా కుదరదండి, అంత కంపు కొడుతుంది వాడి శరీరం నుంచి. తమసికమైనది. అది ఎట్లా అలవాటైందో, ఎందుకు అలవాటైందో అది మనం చెప్పలేదు. కానీ అందరి ఉల్లిపాయ బజ్జీలు తింటామాట. అది తమసికమైనది, అది మంచిది కాదు. అందుకని ఆ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కృష్ణుడికి అది తినడు, తామసికమైనది. అది కూడా మనం మానేసి భగవంతుడికి సాత్విక భోజనాన్ని తయారు చేసి వండి భగవంతుడికి భోగం పెట్టి ప్రసాదంగా పుచ్చుకోవాలి. ఇది మొట్టమొదటి. రెండోది ఏమిటి చేయరానిది? అది మద్యపానం. అంటే మద్యపానం అంటారుగా, నషా నహి కర్ణ అంటారు హిందీలో, నో ఇంటాక్సికేషన్. మద్యపానాల్లో మనకని తెలుసు, సిగరెట్ తాగరాదని తెలుసు, సారాయి తాగరాదని తెలుసు. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో కాఫీ, ఉత్తర భారతంలో టీ. అంటే ఈ కాఫీ టీ అనుకుంటా ఎవరింటికి అంటే కాఫీ తాగుతారా అంటారు. మేమంటాం మేము తాగరా కాఫీ తాగరా, ఏమైందండి? అది ఏదో తాగకపోతే ఎట్టా జీవిస్తున్నారో వాళ్ళకి అనుభవిస్తున్నారంట. మీరు ఎట్టా బతకగలుగుతున్నా తాగకుండా. అది అట్లా అయిపోయింది పరిస్థితి భారతదేశంలో. ఏం చెప్పమంటారు? ఎవరి దగ్గరికి వెళ్ళినా మహారాజ్ చాయ్ చాయ్ పేయింగే, చాయ్ నీ పీతే అంటారు. అదేదో విచిత్రంగా చూస్తారు. అది అసలు చెప్పాలి అంటే ఈ కాఫీ టీ ఈ రెండు మన భారతదేశంలో ఉండేది కాదు. ఈ ఆంగ్లదేశం నుంచి వచ్చిన వాళ్ళు బ్రిటిషర్స్, వాళ్ళు ఏం చేశారంటే మనకి ఎట్లాగోతే కాలేజీల్లో పిల్లలకి డ్రగ్స్కి అలవాటు పెడతారు. ఎట్లా పెడతారు? ఫస్ట్ ఏం చేస్తారంటే మొత్తం అందరికీ ఫ్రీగా పనిచేస్తారు. ఈ డ్రగ్స్ అనేది మత్తు పదార్థం ఫ్రీగా ఇస్తే ఆ మత్తు పదార్థం తీసుకొని కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, దానికి దే బికమ్ అలవాటు అయిపోతుంది. అలవాటు కూడా కాదు, దానికి బానిస అవుతారు. బానిసిన తర్వాత కొంచెం రేటు పెంచుతారు. ఇప్పుడు ఫ్రీగా ఇవ్వలేమండి, నాకు ఫ్రీగా దొరకట్లేదు, దానికోసం మీరు 100 రూపాయలు, 100గా ఇచ్చేద్దాం. అది ఇంకా బానిసిన తర్వాత 100లో దొరకదని 1000 రూపాయలు కావాలి. అట్లా వాళ్ళకి అలవాటు పెట్టేస్తారు. దానికి అలవాటు ఎట్లా పెడతారంటే దానికి బానిస ఇట్లా కాదు, అది లేకుండా ఉండలేరు, అట్లా చేసేస్తారు. అట్లాగే ఈ బ్రిటిషర్స్ ఒక 250 సంవత్సరాల క్రితం ఈ టీ కాఫీ ఫ్రీగా పంచేవాళ్ళు. ఇది టీ కాఫీ ఫ్రీగా పంచేవాళ్ళు. పనిచేస్తూ అలవాటయంగానే ఏం చేశారు, ఇక్కడుండి రైతులకి కొంతమంది రైతులకి, ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్తో ఉండే రైతులకి, కొంకణ్ ఏరియాలో రైతులకి, మలబార్ నుండి రైతులకి, ఈ కూర్గా డిస్ట్రిక్ట్లో ఉండే రైతులకి, అస్సాంలో కొన్ని వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, మీరు ఈ ధాన్యాన్ని వేద్దు, ధాన్యాలు వేస్తే మీకు ఎంత వస్తాయి, అంత ఎక్కువ డబ్బులు దొరకవు. నువ్వు ఈ టీ కాఫీ దాన్ని కమర్షియల్ క్రాప్ అంటారు, దాన్ని ఏమంటారు, వాణిజ్య పంటలు క్యాష్ క్రాప్ అంటారు. వాణిజ్య పంటల్ని పెంచండి, దానివల్ల మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయిగా. అక్కడ ఈ టొబాకో, టీ, కాఫీ ఆ పంటల్ని పెంచడం మొదలెట్టారు. ఆ పంటలు బ్రిటిషర్స్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చేది తీసుకొని అవంతా ఇంగ్లాండ్ తీసుకెళ్ళి ఆ టొబాకోను సిగరెట్గా, టీ కాఫీ ప్రాసెస్ చేసి అదే ఇండియాకి పంపించి ఏం చేశారు, అది ఇంకా 100 రెట్లు ఎక్కువ డబ్బులతో అది దాన్ని అమ్మటం మొదలెట్టారు.
అట్లా ఈ భారతదేశం యొక్క ఎకానమీ దాన్ని దెబ్బతీశారు ఈ 3 క్రాప్స్ వలన. ఏమిటి? ఒకటి టొబాకో, ఇంకోటి టీ, కాఫీ, ఈ 3 దీనివల్ల. దాంతోపాటు ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే మన ప్రొడక్షన్ ఉందే, అంటే చెరుకు, మిగతా ధాన్యం యొక్క ప్రొడక్షను అది తక్కువ అవుతే వాళ్ళు అన్నారు, ఓహో మీరు ఇవన్నీ పంటలన్నీ పెంచలేకపోతున్నారు కదా, మీకు ధాన్యం తగ్గిపోతుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి అన్నారు. ఇక షిప్ గారు ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం, దానికి ఎట్లా ఇంపోర్ట్ చేసుకున్నాం, 10 రెట్లు డబ్బులు ఇచ్చి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం. అట్లా ఎంతో మనం ఆర్థికంగా ఎంత దెబ్బతిన్నాం, 200 సంవత్సరాలు దెబ్బతిన్నాం ఈ టీ కాఫీ వలన, ఈ టొబాకో వలన. ఇదివరకు ఎవరికో ఏదైనా మత్తు పదార్థం కావాలంటే చుట్టలు కట్టుకొని తాగేవాళ్ళంటే, అది కట్టుకోవడానికి ఎంత తిప్పలు పడ్డేవాళ్ళు, దానికోసం తాగటం తక్కువైంది. ఈ మధ్య ఏంటి, కొనుక్కొని తాగటమే కదా, తోని సిగరెట్ తాగటమే. అందుకని పబ్లిక్లీ ఎంతో మంది ఒక బానిసలుగా తయారయ్యారు టీ అండ్ కాఫీ. ఇది కూడా మత్తు పదార్థమే. ఏమైందంటే ఒకసారి నేను ఇస్కాన్ అంతా జాయిన్ అయిన తర్వాత ఒకసారి మా ఇంటికి వెళ్ళా. ఇంట్లో మా నాన్నగారు ప్రవచనాలన్నీ పెట్టారు. ఆ టైంకి వెళ్తే అతను ఆ సమయంలో ఒక సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఆయన నాతో మాట్లాడటానికి వచ్చారు. మాట్లాడు గంట సేపు 2 గంటలు అయిపోయింది, మనకు తెలియట్లే టైం ఎట్లా భగవద్గీత గురించి మాట్లాడుతున్నాం. ఉన్నట్టుండి తలబట్టుకొని తలనొప్పి హనుమంతరావు గారు కాఫీ తెప్పించండి తొందరగా అన్నాడు. నేను అన్నాను, ఎందుకు ఇంత తొందరపడుతున్న కాఫీ అంటే, తలనొప్పి పడుతున్నాయి, మీ కాఫీ తాగలేదు, పొద్దు నుంచి కాఫీ తాగలేదు, తలనొప్పి వచ్చింది అన్నాడు. నేను ఆయన అడిగాను, మాకు ప్రశ్న ఉందండి, మీరు చెప్పగలరా, కాఫీ తాగటం వలన మీకు తలనొప్పా, తాగకపోవటం వలన తలనొప్పా అన్నా. ఆయన కొంచెంసేపు ఆలోచించి నవ్వుకుంటూ తాగటం వలన తలనొప్పి అన్నాడు. మనం అంటాం ఏమంటాం, కాఫీ తాగపోవటం వలన తలనొప్పి అంటాం. నేను కాఫీ తాగలేదే, నాకేం తలనొప్పి లేదు, మీకు తలనొప్పి ఎందుకు వచ్చిందంటే ఇన్ని రోజుల నుంచి కాఫీ తాగారు కాబట్టి తలనొప్పి, కాఫీ తాగపోవటం వల్ల తలనొప్పి కాదు, తాగారు కాబట్టి తలనొప్పి. అంటే మీరు రోజు ఏం చేశారంటే తలనొప్పిని తాగారు అన్నారు. అందుకని ఈ కాఫీ టీ ఉన్నదే అది కూడా తాగకూడదు, ఇది మత్తు పదార్థం లాంటిదే. ఈ మత్తు పదార్థాన్ని సేవిస్తే మనం డిటర్మినేషన్ అంటే ఏమిటి, మన పట్టుదల, ఉత్సాహం, నిశ్చయాత్, ధైర్యాత్, నిశ్చయత, ఈ పట్టుదల అది తగ్గిపోతుంది. దానివల్ల మనం తపస్సు చేయలేము. ఎట్లాగోతే మాంసాహారం వల్ల ఏమవుతుందంటే మనకి దయ అనే స్తంభం, ధర్మం యొక్క స్తంభం పోతుందో అట్లాగే ఈ తపస్య అనే స్తంభం భంగం అవుతుంది. ఇది మూడోది. ఏం చేయకూడదు, జూతక్రియ అంటారు. ఏమంటారు, జూదం ఆడకూడదు. జూదం అంటే ఏమిటి, ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్, హెవీ ఇన్వెస్ట్మెంట్ అది కూడా చేయకూడదు, అది కూడా ఒక జూదం లాంటిదే. ఏదో ఏ కార్యం వలన మన అన్సర్టనిటీ అంటే అనిశ్చితత అంటారు, చాలా రిస్క్ ఉంటుందో అటువంటి వ్యాపారం చేయటం అది చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సంతా జపం చేయటం, భగవద్గీతలో ఉండదు, ఇంకా ఏమవుతుందో అటువంటి భయం ఉంటుంది. ఆ భయమైన పరిస్థితుల్లో మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువ ప్రగతి చేయలేము. అందుకని ప్యాక్ ఆడటం, జూదక్రియాలు అవన్నీ చేయకూడదు. ఇది మూడోది చేయండి. నాలుగోది ఏమిటి, ఇల్లిసిట్ సెక్స్ అంటారు. అంటే తెలుగులో ఏమంటారు దాన్ని, అక్రమ సంబంధం, అది కూడా చేయకూడదు. ఈ మధ్య ఏమైందంటే ఈ టీవీల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా చిన్న పిల్లలు, ఇదివరకంటే పెద్దవాళ్లే చూసేవాళ్ళు, ఇప్పుడు ఏమైనా చిన్న పిల్లల నుంచి వాళ్ళ మనస్సు చాలా కోమలుగా ఉంటుంది. ఆ సమయంలోనే ఈ అక్రమ సంబంధం దాని గురించి అడ్వర్టైజ్ చేయటం, సినిమాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ హృదయాల్లో పాప ప్రవృత్తులు పెరుగుతాయి. దానివల్ల సమాజంలో ఈ ధర్మం అనే దానికి 4వ ఖంభం ఉంది, ఏమిటది, స్తంభం ఉంది, అది శౌచం అనేది
అది పోతుంది. ఈ ధర్మానికి 4 స్తంభాలు. ఈ 4 నియమాల్ని పాటించకపోతే ఈ స్తంభాలు ఉండవు. అందుకని ఈ 4 నియమాలను చక్కగా పాటించాలి. అంటే సారభూతంగా చెప్పాలి అంటే 5 కార్యాలు ఉన్నాయి, చెయ్యాలి. ఏంటి అది? ఫస్ట్ సాధు సంఘం, రెండోది నామ సంకీర్తనం, మూడోది భాగవత్ నామస్మరణ, రెండోది భాగవత్ పాఠ, మూడోది నామస్మరణ, నాలుగోది విగ్రహారాధన, ఐదోది ధామ్వాస్. ఈ 4 నియమాలు మనం పాటించాలి. ఇది చేసినందువలన కొంతమంది అనుకుంటారు, వారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ చాలా కష్టం ఇది చేయటం. కష్టం కాదండి, చాలా తేలిక. ఇది చాలా సహజం, అందరూ చేయగలరు, ఎంతోమంది చేస్తున్నారు కూడా. ఇది చేసినందువల్ల మనకి ఏ నష్టం లేదండి, మనకి లాభమే. ఎందుకంటే మన జీవితంలో, మన శరీరంలో భౌతిక అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ఇంకోటి మానసిక, మూడోది బుద్ధి, నాలుగోది ఆధ్యాత్మిక. ఈ 4 స్థలాల్లోనూ మనం సంతృష్టి పడతామంట. ఈ భక్తిని, కృష్ణ భావనామృతాన్ని స్వీకరించడం వల్ల మన శరీరం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితం చాలా క్రమబద్ధంగా ఉంటుంది, రెగ్యులేటెడ్గా ఉంటుంది. అందుకని మనకి ఎటువంటి రోగాలు అటువంటివి ఏం రాదు. రెండోది మనస్సు. భక్తుల యొక్క సాన్నిధ్యంలో మన మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది, ప్రసన్నచిత్తులై ఉంటారు. ఎందుకంటే మన ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే భక్తులు సేవాభావనంతో ఉంటారు. బయట ఏముంటుంది, ఒక్కొక్కళ్ళు నేను గొప్ప అంటే ఇన్ను గొప్ప అని చెప్పుకునేవాడు ఉంటారు. ఇక్కడ నేను దాసుడిని అని ఆ భావనంతో ఉండేవాళ్ళతో ఉండటం వలన మన భావనాత్మకం కూడా మనం సంతృష్టి కలుగుతుంది. భావన అంటే మనసు కూడా చాలా సంతృష్టిగా ఉంటుంది. బుద్ధి, భగవద్గీత కంటే విన్న ఫిలాసఫీ ఏమైనా ఉందా? లేదు. దర్శన శాస్త్రాలు చాలా గొప్పమైనది. లాజిక్ అన్నీ మన పుస్తకాల్లో. అంటే మన బుద్ధి కూడా సంతృష్టి కలిగేలాగా కలగటానికి ఈ కృష్ణ భావనంలో ఉంది. మన శరీరం, మనస్సు, బుద్ధి, ఫిజికల్ సాటిస్ఫాక్షన్, మెంటల్ సాటిస్ఫాక్షన్, తర్వాత ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్. అది కాకుండా ఈ భగవంతుని నామస్మరణ చేస్తున్నాం. ఈ నామస్మరణ చేయటం వల్ల, నామజపం చేయటం వల్ల మన ఆత్మ యొక్క సంతృష్టి కూడా ఉంటుంది. అంటే కృష్ణ భావన అమృతం అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్, ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్. ఎట్లాగోతే మనం ఆహారం కనుక ఒకరోజు తీసుకోబోతే ఎంత దుఃఖం, అట్లాగే ఈ శరీరానికి ఆహారం కనుక తీసుకోబోతే ఎంత దుఃఖం, ఈ ఆత్మకి గనక ఆహారం లేకపోతే అంతే దుఃఖం కదా. చూడండి, ఎన్ని జన్మల నుంచి మనం ఈ ఆహారం వేయలేదు ఆత్మకి. ఈ ఆత్మకి ఆహారం ఏమిటి? హరినామామృతం. అందుకని మీతో ఒక చిన్న నివేదన ఏమిటంటే, ఎవరైతే 16 మాలను జపం చేస్తున్నారు రోజు హరికృష్ణ మంత్రాన్ని, ఏం చేయాలి? ఆ జపం చేసి క్వాలిటీని చాలా పెంచడానికి ప్రయత్నించండి. జపం చేసే సమయంలో ఇంకా ఏది చేయకపోవటం, కేవలం జపం చేయటం, చేసేటప్పుడు ప్రతి ఒక్క మంత్రాన్ని సరిగ్గా ఉచ్చారించడం. అది ఉచ్చారించినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా దాన్ని వినాలి, ఏది చెబుతున్నారో దాన్ని వినాలి. ఇది ఎవరైతే 10, 8 తక్కువ 16 కంటే తక్కువ మాల చేస్తున్నారు, వాళ్ళు మెల్లిమెల్లిగా ఆ మాల యొక్క సంఖ్యని పెంచుకుంటూ 16 చేయడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఇంకా జపం చేయటం మొదలుపెట్టలేదు వాళ్ళు ఒక సంకల్పం తీసుకోవాలి. వాళ్ళ ఏమిటి? కనీసం నేను 2 మాలలు జపం చేస్తాను అని ఒక సంకల్పం తీసుకోవాలి. అప్పుడు మిమ్మల్ని లాస్ట్ ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడే నా ట్రైను ఇంకా బయలుదేరైపు తొందరగా. ఒక ప్రశ్న అడుగుతా, మీలో ఎంతమంది 16 మాలలు రోజు చేస్తారు? చెయ్యొద్దండి. ఓ, చాలామంది చేస్తున్నారు, వెరీ గుడ్. మీలో ఎంతమంది 12 మాలలు చేస్తున్నారు? 12 రౌండ్స్ అండ్ అబోవ్. 12 వాళ్ళు. మీరు ఈరోజు సంకల్పం తీసుకోవచ్చు. 12 దాకొచ్చి ఆగిపోవటం ఎందుకండి? 16కి వెళ్ళిపోవచ్చు.
మీలో ఈ 12 చేసే వాళ్ళల్లో ఈ 12 నుంచి 16 చేస్తాను అని అనుకునే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? ఈ 16 రౌండ్స్ చేయటం మొదలెడతాడంట. ఇంకెవరు? ఆయన కూడా చేస్తాడంట 16 చేయటం. ఇద్దరు. 10 మాలలు చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? 10 రౌండ్స్. మీరు ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. వెరీ గుడ్. 8 చేసేవాళ్ళు ఎవరున్నారు? 8 ఒకళ్ళు, అత్తయ్య అబ్బాయి ఇద్దరు 8 వాళ్ళు ఉన్నారంట. మీరు ఇప్పుడు 8 వాళ్ళు ఎంత ఇంక్రీజ్ చేస్తారు? ఇప్పుడు 8 నుంచి ఇంక్రీజ్ చేస్తారా? ఎంత చేస్తారు ఇవాళ నుంచి? 10. వెరీ గుడ్. హరి బోల్, హరి బోల్. 10 నుంచి 8 నుంచి 10కి వచ్చారంటే 8 కోట్లు ఉండేవి ఆయనకి, ఇప్పుడు 10 కోట్లు అయినాయంట. ఆధ్యాత్మిక రూపాయలు, భౌతిక కాదు. ఇప్పుడు 6 మాలలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 6 రౌండ్స్. ఎవరు లేరు 6 రౌండర్స్ ఎవరు లేరు. 4 వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4 మాలలు చేసేవాళ్ళు ఎవరు? దీవుటి ఇక్కడ ఉన్నది. ఇక్కడ 4 అవుతున్నాడు. మీరు ఇవాళ పెంచచ్చు. 4 నుంచి ఎంత చేస్తారు ఇవాళ? 8. వెరీ గుడ్. హరి బో. 4 నుంచి 8. ఈ 2 ఎంతమంది ఇరుక్కున్నారు? 2 వాళ్ళు ఇద్దరున్నారు. 2 చేసేవాళ్ళు 2-3 ఉన్నారు ఇక్కడ. మీరు కూడా వాళ్ళ నుంచి 2 నుంచి కొంచెం పెంచండి, డబల్ చేయండి. 4 చేసుకోవచ్చు టైం. ఒక్క మాల చేసిన వాళ్ళు ఎవరున్నారు? 1 రౌండ్ అవ్వలేదు. ఒక్క మాల కూడా చేయని వాళ్ళు ఎవరున్నారు? జపమాల తీసుకురండి. జపమాల ఎవరి దగ్గర అయితే ఈ జపమాల లేదో వాళ్ళు చెయ్యెత్తండి. వాళ్ళు మీ దగ్గరికి ఒక జపమాల ఇస్తాం. ఎవరి దగ్గర అయితే లేదు, జస్ట్ గో సంబడి హెల్ప్ అండ్ గివ్ ఇద్దరు. మనం ఇప్పుడు ఒక మాల చేయటం ఎట్లా చేయాలో దాని గురించి చెబుతాం. ఎందుకంటే చాలా మంది ఉన్నారు జపం చేయని వాళ్ళు, చాలా మంది ఉన్నారు. ఎవరైతే చేయెత్తారో వాళ్ళ దగ్గరికి ఈ జపమాల వస్తుంది. ఎట్లా చేయాలో దాని గురించి నేర్పిస్తాం. నేను ఒక పుస్తకం కూడా చెప్పా, కృష్ణ ప్రారంభిక కృష్ణ చైతన్య మార్గదర్శిని. ఆ పుస్తకాన్ని కూడా మీరు తీసుకోండి. ఇది ఒక మాల 108 ఉంటాయి. దానిలో ఒక సపరేట్ ఒక బీడ్లా ఎవరు చేయిస్తారో వాళ్ళకి ఇవ్వండి. గో అండ్ గివ్ దేర్ పర్సనలీ. చైతన్య డిస్ట్రిబ్యూట్ ఫాస్ట్. ఇంకో 2 ఇవ్వండి ఫాస్ట్. మాతాజీలకి వచ్చేయండి. మాతాజీ అయితే గివ్ట్. ఇది సపరేట్ ఒక బీడ్ ఉంది. ఇది కృష్ణా బీడ్, మేరు బీడ్ అంటారు. దీన్ని పట్టుకొని ఒక మంత్రం ఉంది. మీ దగ్గర కార్డు ఉందా? కార్డు కూడా ఇస్తే మంచిదేమో. ఒక మంత్రాన్ని జపించండి. నా తర్వాత మంత్రం హరే కృష్ణ ఉంది, జై కృష్ణ కృష్ణ. నా తర్వాత ఈ మంత్రాన్ని జపించండి. ఏమిటిది? నా తర్వాత చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌరభక్త బృంద. ఒకసారి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఈ నెక్స్ట్ బీట్ని పెట్టుకొని, ఈ నెక్స్ట్ మోతిని పెట్టుకొని, ఇది పట్టుకొని ఏం చెప్పండి? హరే కృష్ణ హరే కృష్ణ రామ హరే రామ 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 హరే హరే. ఒకసారి జపం చేసిన తర్వాత నెక్స్ట్ పట్టుకోండి. అది చేసుకొని ఇంకా మళ్ళీ నాతో పాటు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఇట్లా మీరు ఎట్లా జపం చేయొచ్చు, ఎంత స్పీడ్లో జపం చేయొచ్చు అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ.
ఇట్లా జపం చేసుకుంటూ ఒక రౌండ్ అంటే ఈ 108 సార్లు చేసినందుకు. ఇప్పుడు ఈ రోజు మీరు కొంతమంది జపమాల ఈ రోజు ఎవరికి తీసుకున్నారో ఈ రోజు నుంచి కనీసం 2 మాలలు జపం చేయండి. చాంట్ అట్లీస్ట్ ఎంత 2 రౌండ్స్. ఇప్పుడు ఈ రోజే జపం తీసుకున్నారు. ఎవరైతే ఈ రోజే జపం చేయటం మొదలుపెడుతున్నారో, జపమాల తీసుకున్నారో వాళ్ళు ఈ టేబుల్ దగ్గరికి వచ్చి మీ పేరు, మీ నంబరు, ఫోన్ నంబర్ ఇవ్వచ్చు. అక్కడ టేబుల్ దగ్గరికి వచ్చి ఎవరు ఈ రోజు జపమాల ఎవరు తీసుకున్నారు చేతండి, ఫస్ట్ టైమర్స్. మీరందరూ ఇక్కడ టేబుల్ దగ్గరికి వచ్చి మీ పేరు, మీ నంబర్ ఇవ్వండి. మీకు రెగ్యులర్గా ఈ టెంపుల్లో జరిగే కార్యక్రమాలు, ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ జరుగుతాయి. ఒక కండిషన్, ఏమిటా కండిషను? కనీసం 2 మాలలు తప్పకుండా చేస్తాం. అది ఎప్పుడైనా చేయొచ్చు, పొద్దున సాయంత్రం మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు చేయండి. పొద్దున్న చేస్తే చాలా మంచిది. మీరు ఈరోజు జపమాల తీసుకున్న వాళ్ళలో ఎంతమంది ఈ రోజుని ఖచ్చితంగా 2 మాలలు చేస్తారో చేయతండి. రేపటి నుంచి చేయండి, రేపటి నుంచి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.